హల్లెలూయా. చిన్న రామరాజుకి లింక్ పెట్టాలి సబ్బకరియా. ఫేస్బుక్ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాట్సాప్ లేదండి మేడం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహత్కారి, జీవాధిపతి, జీవంగల తండ్రి, భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త, అదన వెళ్ళిన వారు తమ పరిశుద్ధమైన అనబడి తమ స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి తండ్రి గతించిన కాలమంతట్లో కాచి కాపాటి కృపలు భద్రపరిచి సభాతులు ప్రవేశపెట్టినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా తండ్రి, మా సహోదరులందరూ మీరు దర్శించండి, మీ కృపలు భద్రపరిచి మీకు ఇష్టలుగా నడిపించమని తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. మహోన్నతుడ మీ స్తోత్రం తండ్రి. సర్వోన్నతుడ మీ స్తోత్రం తండ్రి. సర్వాధికారి స్తోత్రం తండ్రి. జీవాధిపతి మీ స్తోత్రం తండ్రి. నానా తండ్రి, మీ కృపాసం మాకు తోడుగుంచమని తండ్రి, మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని తండ్రి, మీకు ఇష్టలుగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. నానా తండ్రి, మా పాపం నుంచి మా శాపం నుంచి తీసివేయమని అడుగుతున్నాం తండ్రి. అయా తండ్రి, మహింపరిచి గణపరిచి వారి గురించినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నానా తండ్రి, నాలోని శాపం పాపం దోషం తీసివేయమని అడుగుతున్నాం తండ్రి. మహోన్నతుడ మీ స్తోత్రం. అయా తండ్రి, నానా తండ్రి, మీ ఎందు తండ్రి, మీ వాక్యం నందు తండ్రి, మేము తండ్రి వాక్యమును తండ్రి తండ్రి చూడు తండ్రి, వాక్యంలో ఉన్న తండ్రి యెషూవను చూడగల కనులు మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా తండ్రి, త్వరలోని తండ్రి నానా మీ సత్యమును త్వరలో మీ ప్రణాళికను గుర్తెరిగినట్లుగా మా కనులు తెరవమని అడుగుతున్నాం తండ్రి. మహింపరిచి గణపరిచి భాగ్యము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం చేస్తున్నాం తండ్రి. సర్వాధికారి స్తోత్రం తండ్రి. సర్వోన్నతుల స్తోత్రం, మహోన్నతుల స్తోత్రం తండ్రి. అయా తండ్రి, నానా తండ్రి, ఆయా ప్రాంతంలో సహోదరులు బట్టి మీ స్తోత్రం చేస్తున్నాం తండ్రి. మరి సహోదరు తండ్రి, గొడపట్లో ఉన్న సహోదరులు బట్టి మీ స్తోత్రం తండ్రి. సహోదరి నన్ను యశ్మిని బట్టి ప్రార్థన చేసిన బిడ్డను దర్శించండి, సుఖప్రసవం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నానా తండ్రి అదే విధంగా తండ్రి, నానా తండ్రి అది చోడవరంలోని సహోదరులు బట్టి మీ స్తోత్రం తండ్రి. నర్సీపట్నంలోను, విశాఖపట్నంలోను తండ్రి, అనకాపల్లిలోను ఉన్న సహోదరులు బట్టి మీ స్తోత్రం చేస్తున్నాం తండ్రి. పిఠాపురంలో ఉన్న తన సహోదరులు బట్టి మీ స్తోత్రం చేస్తున్నాం తండ్రి. కాకినాడలోను తండ్రి, నానా తండ్రి అదే విధంగా తండ్రి, మడపెట్టలోను, మారేడుపాకలో, రామచంద్రపురంలో తండ్రి, నానా తండ్రి
నన్ను తండ్రి తన ఏడుదలోను తండ్రి మరుమండలోను బట్టి ఉన్న సహోదరులు బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. వీటిని మీరు దర్శించి భద్రపరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆశ్రమట్లో ఉన్న సహోదరులు మీరు దర్శించమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. నన్న తండ్రి రావులపురంలో ఉన్న సహోదరులు బట్టి రావులపురంలోను తండ్రి, కొమరాజులంకలోను తండ్రి, నన్న తండ్రి గొప్పాలపురంలోను, సిద్ధాంతంలోను, రాలిలోను తండ్రి, ఉదిపరిలోను సహోదరులు మీరు దర్శించమని అడుగుతున్నాం తండ్రి. నన్న తండ్రి అదేవిధంగా అగత్తిపాలెంలో సహోదరులు మీరు దర్శించండి తండ్రి. పాలకూర ఉన్న సహోదరులు మీరు దర్శించండి తండ్రి. మంచిలో ఉన్న సహోదరులు మీరు దర్శించండి తండ్రి. వేలుపూరులో ఉన్న సహోదరులు దర్శించండి తండ్రి. తణుకులో ఉన్న సహోదరులు మీరు దర్శించండి. పెనుగొండలోను తండ్రి నాన్న తండ్రి ఉన్న సహోదరులు మీరు దర్శించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి అదేవిధంగా తండ్రి నాన్న తండ్రి అన్న తండ్రి అదేవిధంగా ఉండరాజవరంలో సహోదరులు మీరు దర్శించమని అడుగుతున్నాం తండ్రి. నా తండ్రి అదేవిధంగా తండ్రి అలంపరలో ఉన్న సహోదరులు మీరు దర్శించమని అడుగుతున్నాం. తాడిపల్లిగూడెంలో ఉన్న తండ్రి, విజయవాడలో ఉన్న తండ్రి, దాన్ని తను బండాడ తండ్రి, చెరుకుమిల్లి చేరిగూడెంలో బిడ్డలు మీరు దర్శించమని అడుగుతున్నాం తండ్రి. నేను జగ్గపేటలోని సహోదరులను తండ్రి, హైదరాబాద్లోని సహోదరులను దర్శించమని అడుగుతున్నాం తండ్రి. సమాజం మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. నన్న తండ్రి హైదరాబాద్లోని తండ్రి, నన్ను తన విధంగా తండ్రి తండ్రి బెంగళూరులోను తండ్రి, కోల్కతాలోను తండ్రి, నిన్న పూణేలోను తండ్రి, నన్న తండ్రి అదేవిధంగా తండ్రి మైసూరులోని బిడ్డలు కూడా మీరు దర్శించమని అడుగుతున్నాం తండ్రి. నైజీరియాలోను నన్న తండ్రి అదేవిధంగా తండ్రి నన్ను కువైట్లోను, ఖత్తర్లోను, దుబాయ్లోను, సౌదీలోను బిడ్డలు కూడా మీరు దర్శించమని అడుగుతున్నాం తండ్రి. వీటి కన్నా ముందుగా తండ్రి అబ్రాహాం అబీను, ఇస్సాకు అబీను, యాకోబు అబీను, మా పితరుల అబీను అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీ ప్రజలైన ఇశ్రాయేలు మీరు కాచి కాపాడిన తండ్రి. మీ తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం వారి పట్ల నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. రూబేన్, షిబ్యోన్, లేవి, యోధాలను బట్టి మీ స్తోత్రం దర్శించి నడిపించి చివరి దినంలో వారి పట్ల మీ వాగ్దానం నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. గాదు, దాను, హషేరు, నఫ్తాలిని బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నానా తండ్రి వారిని దీవించి కృపలో భద్రపరచండి. చివరి దినంలో వారి పట్ల నిశ్చితం జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నానా తండ్రి జబులును, ఇస్సాకారు తండ్రి, యోసేఫ్, బెంజమిన్ గోత్రములు బట్టి మీ స్తోత్రం వీరిని దర్శించండి అయ్యా తండ్రి. మెస్సియా ద్వారా జరిగించవలసిన కార్యములను జరిగింపు చేయమని అడుగుచున్నాం. వారితో మమ్మల్ని కలిపి నడిపి తీసుకువెళ్ళమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. అయా తండ్రి యోసేపు తెలియజేసినట్లుగా తండ్రి అదనై వారు మిమ్మల్ని నిశ్చయముగా దర్శించును అనే వాగ్దానం బట్టి మీ స్తోత్రం తండ్రి. నానా మీరు మమ్మల్ని దర్శించబోచున్నందుకు స్తోత్రం తండ్రి. స్థిరపరచండి, బలపరచండి, నడిపించమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. అయా తండ్రి నన్న తండ్రి గర్భం కోసం ఎదురు చూసిన బిడ్డలు తండ్రి, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి మరి గర్భఫలము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఉద్యోగుల నిమిత్తం ప్రార్థన తండ్రి ఎదురు చూసిన బిడ్డల కొరకు సరైన జాబును వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వివాహముల కొరకు ఎదురు చూసిన బిడ్డల విషయంలో తండ్రి వారికి వివాహములు దాన్ని తండ్రి సరైన తన భాగస్వామిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నానా తండ్రి అదేవిధంగా తండ్రి అనేకమైన సమస్యలతో బాధపడుతున్న సహోదరులు మీరు దర్శించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా మీ కృపాసనం వారికి తోడుగుంచమని అడుగుచున్నాం తండ్రి. మహోన్నతరం మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆ సహోదరులు సుందరం గారు బట్టి ప్రార్థన చేస్తున్నా తండ్రి. వీడిని దర్శించండి తండ్రి, సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అయినా వెండప్ప నుంచి విడుదల దయచేయమని మీ కృపలో భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. నానా తండ్రి అదేవిధంగా తండ్రి తండ్రి అబ్రహాం గారి సైట్ విషయంలో తండ్రి నేను ఎంతో బాధపడుచుండగా తండ్రి సైట్ తండ్రి సకాలంలో అమ్ముడవునట్లుగా మార్గం సరళం చేయమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సచివేణి గారిని దర్శించండి. నేను మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పితో బాధపడుచుండగా మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. నానా తండ్రి అదేవిధంగా సహోదరు సుకుమార్ గారు తండ్రి నానా కిడ్నీలో రాళ్ళతో బాధపరచండి మీరు ముట్టి స్వస్థపరిచి నానా తన కిడ్నీలు శుభ్రపరచమని శక్తిని బలంతో నింపి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. నానా తన సహోదరి ఆశీస్సాన్ని మీరు దర్శించండి తండ్రి. తనకున్న తండ్రి బలహీనత తను ఏదైతే నష్టపోయిన బాధపడుతున్నతో వాటి అన్నించి మీరు రికవరీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సహోదరు తండ్రి నాన్న తన సిస్టర్ తండ్రి రోహిణి సిస్టర్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తనకు రావాల్సిన తండ్రి సొమ్ము తండ్రి తనకు రావాల్సిన భాగంలో ఏవైతే ఆగిపోయినవో తండ్రి బిడ్డ పట్ల మీ చిత్తం జరిగింపు చేసి మీకు న్యాయం జరిగింపు చేయమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. అయా తండ్రి నాన్న తండ్రి అదేవిధంగా తండ్రి ఇంకనో తండ్రి సహోదరులు ఎవరైతే బలహీనలతో తండ్రి నన్ను తను బాధపరిచే వారు కూడా మీరు దర్శించి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యవా నన్ను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. కొద్దిసేపు మీ వాక్య ధ్యానించండి తండ్రి. మమ్మల్ని తండ్రి మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ వాక్యం మాకు తెలియజేసి మీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరచమని మీకు ఇష్టలుగా నడిపించమని కృపాసనం తొలగించమని యశమామేశ్వర వారి పరిశుద్ధమైన నామని అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులందరికీ షలోమ్ అండి. మరి ఇవాళ ఎక్కువగా నేను మాట్లాడలేను కూడా. కొంచెం నాకు మెడ నొప్పితో బాధపడుతున్నాను. నా కోసం కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ దినాన్ని మన పరిషత్ భాగం చూసినప్పుడు షెమత్ అనే యొక్క పరిషత్ భాగాన్ని మనం చూడడం జరిగింది. దానికంటే ముందుగా మీకు ఒక మంచి విషయం చెప్పాలని నా ఉద్దేశం. మరి మనము గతంలో 20 సెంట్ల నేల తీసుకున్నాము మరి పుణ్యక్షేత్రంలోని. దానికి ఆనుకుని 7.5 సెంట్లు నేల మరి ఇంకను ఖాళీగా ఉంటే మరి సహోదరులు రక్కల సుబ్బారావు గారి యొక్క సహకారంతో ఆయన ఒక 5 సెంట్లు స్థలం తీసుకుంటే మనము కూడా 2.5 సెంట్లు తీసుకుని 7.5 సెంట్లు మరి కంప్లీట్ చేయడం జరిగింది.
మరి అది ఆ ప్రదేశంలో మరి మనం ఇంకా నిర్మాణాలు చేయవలసి ఉన్నది. స్థలం విషయంలో మనకున్న సమస్యలు తీరినాయి, కానీ మరి ప్రస్తుతానికి దాని మీద మనము మందిరాన్ని మనం కట్టుకోవాలి. కాబట్టి మందిరం కట్టుకునేలాగా ప్రార్థన చేయండి. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది సహోదరులు మరి ఫోన్ చేసి మరి మన యొక్క మందిరం సమస్యల విషయంలో తెలుసుకుని మరి మందిరం నిర్మాణానికి మరి వారికి తోచినది మరి సహాయం చేస్తూ వారు చేయలేని దానిని కూడా చేయడానికి ముందుకు వచ్చి మరి నడిపిస్తున్నారు. దాన్ని బట్టి కూడా అందరికీ శుభమండి. మరి మీరు ఇస్తున్న యొక్క కానుకలు కానీ, దశంభాగాలు కానీ, ప్రత్యేకమైన మొక్కుబడులు కానీ, పరమతండ్రి మందిర నిర్మాణం త్వరగా జరగాలని మీరు పరమతండ్రి యొక్క మందిర నిర్మాణం కోసం మీరు పడుచున్న శ్రమ ప్రతిదీ కూడా వ్యర్థం కాదండి. తండ్రి మీకు మీ పిల్లలకు దానికంటే అధికంగా మరి గొప్ప యొక్క మేలులతో మిమ్మల్ని తండ్రి ఆస్వాదిస్తాడు. మీరు ఊహించని విధంగా అది మీకు ఇష్టము కాకపోవచ్చు, కానీ అది దాని ద్వారా జరిగే మీకు అనేకమైన మేలులను ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడండి. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాం మనం చాలా నష్టపోయాం అనుకుంటూ ఉంటాం, కానీ మనం మోసపోయాం అనుకుంటూ ఉంటాం. కానీ మనం వాటన్నిటికన్నా ముందుగా మనం ఏమిటి నేర్చుకోవాలని అడిగితే మనమేమీ నష్టపోలేదు, మనమేమీ మోసపోలేదు, మనమేమీ కోల్పోలేదు కూడా అని మనం గ్రహించుకోవాలన్నమాట. ఎందుచేతనంటే ప్రతి ప్రణాళిక కూడా ఎలాగూ రూపొందించబడుతుందని అంటే ఒకటి ఫెయిల్ అయిపోతే రెండవ దానిని కూడా సిద్ధపాటు చేసి ఉంచి నడిపించిన తండ్రి మన పరమతండ్రి. ఆదాము అవ్వలు మరి పరమతండ్రి గారికి సంకల్పంలో ఆదాము అవ్వలను తయారు చేసి భూమిని మీరు నింపి దీన్ని మీరు చక్కగా ఏలండి అని చెప్పినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారంటే భూమిని ఏం చేస్తారండి, ఆజ్ఞ అతిక్రమించి ఆ యొక్క ఏదేను వనం నుంచి వాళ్ళు త్రోసివేయబడ్డారు. అరే నేను అనుకున్న ప్రణాళిక వీళ్ళు వేస్ట్ చేస్తారు, అయ్యో అనుకోలేదు ఆయన. మరి తర్వాత కూడా మరి మరొక ప్రణాళికను మన కోసం ఆయన ఏర్పాటు చేసి మరి ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఉన్నాము అని అడిగితే ఆదాము గారికి పరమతండ్రి ఇచ్చిన ప్రణాళికని ఫెయిల్ చేసినా కానీ ఏం కాదులే, కంగారు పడొద్దు, భయపడొద్దు అని మరలా తండ్రి ఏం చేస్తారంటే అదే ఆదాము గారి ద్వారా మరి తన ప్రణాళిక నెరవేర్చుకోవటానికి మరి రెండవ ఆదామైన మెస్సయాన్ని పంపి మరి సరిచేసి ఆ మొదట్లో ఏ ప్రణాళిక అయితే ఆయన అనుకున్నాడో అదే మన పట్ల జరిగించడానికి ఆయన బయలుదేరారు. అంటే ఏమిటి అని అంటే సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవలసిన అవసరం లేదు. కృంగిపోయినా కానీ మన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేము, మన తెల్ల వెంట్రుకను నల్లగాను, నల్ల వెంట్రుకను తెల్లగాను కూడా మనం చేసుకోలేము. మనం చేయగలిగింది ఏదైతే మన చేతిలో ఉన్నదో దానిని చేయడానికి మనం ఏం చేయాలంటే ముందుకు మనం వెళ్ళేవారుగా మనం ఉండగలగాలి. ఈ లోకంలో ఎంత విశాలంగా ఉన్నదో, ఈ లోకం ఎంత విశాలంగా ఉన్నదో, ఈ లోకం ఎంత ఎత్తుగా, ఎంత లోతుగా, ఎంత మనకు తెలియనంతగా ఉన్నదో పరమతండ్రి ఏం చేస్తారంటే అంతే యొక్క విధానాన్ని అంతటిని కూడా మన యొక్క మనసులో పెట్టగలిగారండి. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ లోకం ఎంత గొప్పది అని మీరు అనుకుంటున్నారో, ఈ లోకం ఎంత లోతైనది, ఎంత ఎత్తైనది, ఎంత వెడల్పైనది, ఎంత విశాలమైనది మీరు అనుకుంటున్నారో, మీలో నిర్మించిన ప్రతి యొక్క విధానము కూడా అంతే విలువైనవండి. అంటే మీరు ఆలోచించలేరేమో, మాకు ఇంత జ్ఞానం తెలియదేమో అని అనుకుంటారు, కానీ అంత జ్ఞానాన్ని మీరు అందుకోవడానికి వీలుగా పరమతండ్రి మీకు ఆ మెదడును అనుగ్రహించారండి. అంటే దాని ద్వారా మీరు ఏదైనా చేయగలుగుతారన్నమాట. మీరు చిన్నప్పటి నుంచి మీరు చిన్నప్పటి నుంచి మీరు చేసిన విషయాలన్నీ కూడా ఇవాళకు కూడా జ్ఞాపకం ఉంటాయంటే అర్థం ఏంటంటే మీలో ఉన్న మెదడు అంత గొప్పది. అంత విలువైన మెదడుని మరి 100 కంప్యూటర్లను ఇంటి నిండా పెట్టేసి ఆ 100 కంప్యూటర్ల యొక్క పవర్ ఎంత ఉంటుందో లెక్క పెట్టి పక్కకు తీసుకొచ్చి పెడితే మీ మెదడు పక్కన పెడితే ఆ 100 కంప్యూటర్లు అన్నంట ఎందుకు పనికిరావట మీ మెదడుకి. అంత విలువైన మెదడుని మీకు ఇచ్చాడన్నమాట. ఒక కెమెరా తీసుకొని చాలా బాగున్నది, చాలా విలువైనది, లక్షల కోట్లు అంటారు. లక్షల కోట్ల కన్నా విలువైన కన్నులు కెమెరాల్లో మీకు ఇచ్చాడు తండ్రి. అది మనకు తెలియట్లేదు అన్నమాట. ఈ భూమి పాడైపోతుంటే మనం భయపడిపోతున్నాం కదండి. ఈ భూమి ఎంత గొప్పదని మనం అనుకున్నాం. దానికన్నా ఈ శుద్ధీకరణ యంత్రాలను భూమి కన్నా మనలోనే బోల్డన్ని ఆయన అమర్చాడన్నమాట. సో యు ఆర్ మోర్ ప్రీసియస్ దెన్ ఎనీ అదర్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఉన్న ఏ వస్తువు కన్నా, అన్ని వస్తువుల కన్నా విలువైన వస్తువు ఏదైనా ఉన్నదేనంటే అది మీరే, అది మనమేనండి, అది నీవే అనమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో కోటాను కోట్ల విలువైన వస్తువు నీవై ఉండి ఏదో ₹1,00,000 ₹1,00,000 ₹1,000 పడిపోయినంత మాత్రం మనం భయపడవలసిన అవసరం లేదు. తండ్రి స్తోత్రం. నీవు విలువైన నిజానికి ఏమిటంటే రబీ రావు ద్రోరు గారు ఏమంటారంటే, ఈ లోకంలో పరమ తండ్రి సృజించిన సృష్టి అంతట్లో కూడా అన్నిటికన్నా గొప్పది, అమోఘమైనది, విలువైనది, దేవదూతల కన్నా గొప్పది సృష్టి ఏదైనా ఉంటే అదేమైనదంటండి? మానవుడే. తండ్రి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప విలువైన యొక్క అవకాశాన్ని మన పరమ తండ్రి మనకు అనుగ్రహించారండి. మనం ఎలాగ ఉండాలని అడిగితే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయనకి మనం ఎంతో మరి కృతజ్ఞులుగా మనం ఉండగలగాలండి. అంతగా మనం ఉండగలిగినప్పుడు మన యొక్క ప్రతి ఒక్క ఆలోచన చాలా విలువైనది, ప్రతి ఒక్క తలంపు చాలా విలువైనది, ప్రతి ఒక్క అడుగు కూడా విలువైనదండి. కాబట్టి దానిని మనం ఏం చేయాలనంటే, మరి మనము తండ్రిని మహింపరిచేవారుగా మనం ఉండటానికి ప్రయత్నం చేయగలిగాం. ఎప్పుడైతే చేయగలుగుతామో, ఆయనకి మిట్స్ని ఎప్పుడైతే ఆచరించడం మనం ప్రకటన చేయగలుగుతామో, అప్పుడు తండ్రి మనల్ని ఇంకా మరింతగా ముందుకు తీసుకువెళ్తాడు. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు ఊహించని ఒక మంచి సెంటర్లో రాజమండ్రి ప్రాంతం దగ్గరగా 8 కిలోమీటర్ల దూరంలో పుణ్యక్షేత్రంలో పరమ తండ్రి వారు మనకి మరి చక్కటి యొక్క మరి మినిస్ట్రీ కాంపౌండ్ని ఏర్పాటు చేశారు. తారేశ్వర మినిస్ట్రీ కాంపౌండ్ని. మరి మినిస్ట్రీ కాంపౌండ్ మరి చుట్టూ ప్రహారీ కట్టడానికి అని ఆలోచించినప్పుడు పరమ తండ్రి వారు మరి దానికి సంబంధించిన యొక్క మరి ప్రతి విధమైన అవసరాలు తీర్చడానికి ముందుకు వస్తున్నారు. మరి ఆయన మనకి ఎన్నో మేలులు చేస్తున్నారు. నేను అసలు ఊహించలేని విధంగా మరి వీలు పడితే మరి మధ్యాహ్నం పెద్దలతో మాట్లాడుకుని మరి ఆ కార్యాచరణ ప్రారంభించాలని ఆశపడుతున్నాం. మీలో ఎవరైతే మరి ముందుగా ప్రహారీ వాల్ కట్టాలని ఆశపడుతున్నాం. ప్రహారీ వాల్ కట్టిన తర్వాత లోపల ఒక మంచి బోర్వెల్ ఒకటి వేయాలి. ఆ తర్వాత మరి బాత్రూమ్స్ కానీ, లేట్రిన్స్ కానీ, లేదంటే ప్రేయర్ హాల్ కానీ, దానికి కావాల్సిన ప్రతివేదన అవసరతలు కూడా తీర్చబడినట్లు మరి ప్రార్థన చేయండి. మరి అవన్నీ వరుసగా నిర్మాణం జరగాలి. ఎందుచేతనంటే మార్చి 25 తారీఖు నుంచి మనకి పర్ణశాల పస్కా పండుగలు ప్రారంభమవుతుంది. కాబట్టి ముందుగానే మనం వాటన్నిటిని కూడా సిద్ధపాటు చేసుకోవాలి. కాబట్టి సిద్ధపాటు కలిగి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మరి జరగటానికి మీరు అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా చాలా విలువైన వాళ్ళండి. పరమ తండ్రి యొక్క పరిచర్యలో పరమ తండ్రి పరిచర్య చేయడానికి పరమ తండ్రి ప్రతి ఒక్కరిని కూడా చాలా విలువైన ఆయుధముగా, లేదంటే ఒక విలువైన వస్తువుగా ఆయన వాడుకోవాలని కోరుకుంటాడు అనమాట. మరి మనకి అన్ని డబ్బులు కూడా మరి అన్నీ మనం సమకూర్చుకోలేము. మనకు ఆ దగ్గర అంత డబ్బు లేదు, మీకు తెలుసు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మరి ముందుగా ప్రహారీ వాళ్ళు కట్టాలంటే దగ్గరగా 2-3 లక్షలు ఖర్చు అవుతుందండి. కానీ చేయలేము. కాబట్టి కొంచెం ఎత్తు మాత్రమే లేపుకోవాలని అనుకుంటున్నాం. ఆ కొంచెం ఎత్తు లేపాలనే కానీ ₹1,50,000 ఖర్చు అవుతుంది. కానీ ఏంటంటే ₹1,50,000 ఖర్చు కాకోకుండా తక్కువ ఖర్చులో మనం చేసుకోవాలనుకుంటే ముందుగా మనకేంటంటే మరి దాని ఖర్చును తగ్గించగలిగే ఒకే ఒక విధానం ఏమిటంటే, మనమే లేబర్గా వెళ్ళి పని చేసుకోగలిగితే, దానికి కావలసిన వస్తువులు మాత్రమే కొనుక్కొని మరి చుట్టూ ప్రహారీ వాళ్ళు కట్టుకోగలిగితే వారు చాలా మరి డబ్బులకు మనకి ఆదా అవుతాయి. కాబట్టి మీతో కొద్దిమందితో నేను మాట్లాడాను, అందరితో మాట్లాడలేదు. దయచేసి మీరు ఎవరైనా సరే మరి మందిర నిర్మాణాన్ని ముందుకు కొనసాగించాలని ఆశపడేవాళ్ళు మీరు నాకు తెలియజేస్తే మరి ఈ వారంలో మేము ఆ కార్యక్రమం అంతా ప్రారంభించాలని అనుకుంటున్నాం. కాబట్టి అందరూ ఒకసారి వచ్చే కన్నా కొద్దిమంది ఒక 2 రోజులు, కనీసం 2 రోజులు 3 రోజులు ఉండేలాగా రాగలిగితే ఆ మందిర పని మనం ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం. కాబట్టి మీ మనసులో ఉంచుకోండి. పరమ తండ్రి మిమ్మల్ని కాక ప్రేరేపిస్తే ఆ పని చేయడానికి ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటికే చాలామంది మేము వస్తామని సిస్టర్స్ చాలామంది మరి తెలియచేయడం జరిగింది. మరి వారికి తెలియజేసిన వారందరికీ కూడా మరి నా ప్రత్యేకమైన ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మీరు చెప్పినట్టుగానే మీరు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటే మరీ మంచిది. షెమోత్ అనే పరిషత్ భాగంలో మనకి వచ్చామటండి. గత వారము మనం చూసినప్పుడు పరిషత్ భాగంలో మనం చూసినప్పుడు ఆదికాండము 50వ అధ్యాయంలో చివరి 2 మాటలు మనం చదివితే అక్కడ యోసేపు గారు ఒక మాట చెప్తారు. ఏమిటని అడిగితే చివరి 2 మాటలు చదివితే, మరియు యోసేపు ఎలోహీము నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. చాలండి. పరమ తండ్రి స్తోత్రం. ఆయన మాట చాలా విలువైనదండి. నిజానికి ఏమిటని అడిగితే అన్ని తోరాలో రాయబడిన ప్రతి మాట కూడా చాలా విలువైనది. నేను షెమోత్ గురించి సుమారు నిన్న ఉదయం నుంచి సాయంకాలం వరకు
తోరా స్టడీ చేస్తూనే ఉన్నాను షెమోత్ గురించి. నాకు అర్థం కాలేదు. ఉదయాన్నే నుంచి సాయంకాలం వరకు తోరా స్టడీ చేస్తున్నా కానీ ఎన్నో విషయాలు నేర్చుకున్నా కానీ ఇంకా చాలా విషయాలు నేను నేర్చుకోలేదు అనే విషయాన్ని గ్రహించగలిగాను అనమాట. అంటే ఏమిటి అంటే తోరాలో అనేకమైన విషయాలు, రబ్బీ ఇషాక్ సపీరా గారు మాట్లాడిన అనేకమైన మరి ప్రసంగాలు మరి షెమోత్ గురించి నేను చూసినప్పుడు అనేకమైన విషయాలు తెలియజేశారన్నమాట. అక్కడ మాటలు చెబుతూ ఉంటే ఈ యొక్క మాటల్లో ఎంత విలువ ఉన్నదా అని నాకు చూసినప్పటికీ నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు ఏవనగా, ఎవరు వచ్చారు అని అడిగితే ఐగుప్తులోనికి ఎవరు వచ్చారంటే యాకోబు వచ్చాడు. యాకోబు అంటే ఇశ్రాయేలు ఎందుకు ఐగుప్తులోనికి రావలసి వచ్చినది అని అడిగితే ఫీడ్ దమ్, నిజానికి వారిని పోషించడం కోసం రావాల్సి వచ్చింది. కానీ ఎందుకు రావాల్సిందంటే ఏమి వచ్చిందంటే యాకోబులోనికి వచ్చినది ఏమిటి అని ఐగుప్తులోనికి వచ్చినది ఏమిటంటే ఇశ్రాయేలు అంటే ఏమిటంటే వర్డ్ ఆఫ్ ఎలోహిం యొక్క వాక్కు ఏమవుతుందంటే కనాను నుంచి బయలుదేరి ఐగుప్తులోనికి వచ్చిందన్నమాట. ఐగుప్తు దేనికి సూచన అంటే మరి అది ప్రపంచానికి సూచన, లేదంటే లోకానికి సూచన అన్నమాట. సో దీనిని మనము గమనించగలిగితే అంటే ఏమిటి అని అంటే ఒక రోజున ఇశ్రాయేల్ ఏమవుతుందంటే ప్రపంచ దేశాలందరి దగ్గరికి వెళ్ళవలసి వస్తుందన్నమాట. ఎందుకు అని అడిగితే టు డూ ద గాస్పల్, ఎలోహిం యొక్క సువార్తను ప్రకటించడానికి ఏమి జరిగిందని అడిగితే అదే విధముగా మరి ఆ మెస్సియ శిష్యులందరూ కూడా ఏమైపోయారంటే ప్రపంచం యొక్క నలుమూలందరికీ చెదిరిపోయారు. ఎందు నిమిత్తం అండి? శ్రమల గురించి కాదండి. మనమేం చెప్తామంటే యెరూషలేములో శ్రమలు జరిగినందున శిష్యులందరూ కూడా యెరూషలేము నుండి ప్రపంచమునకు చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోవడం? ఒక చోట ఉండొచ్చు కదా. ఎందుకంటే దే వాంట్ టు స్కాటర్, వాళ్ళు చెదరగొట్టబడాలి మాట. వాళ్ళు చెదరగొట్టబడితేనే కానీ ఆ వాక్యము, ఆ జ్ఞానము, ఆ తెలివి, ఆ వివేచన ప్రపంచానికి అందదు. కాబట్టి వాళ్ళు ఏమైందంటే మరి ఎందుకు బయలుదేరి వచ్చిందని నన్ను అడిగితే ఐగుప్తును బాగు చేయడానికి, ఐగుప్తును జ్ఞానము నేర్పడానికి, ఐగుప్తుకు తెలివి నేర్పడానికి మహిమ బయలుదేరి కానానులో నుంచి ఐగుప్తులోనికి వచ్చినట్టుగా మనం చూస్తామట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షెమోత్ అనే పదానికి నిజానికి షెమోత్ అనే యొక్క హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే షెమ్ అంటే పేరు, షెమోత్ అంటే పేర్లు అని వస్తుందన్నమాట. 70 మంది ప్రజలు, 70 మంది ఇశ్రాయేలీలు కనానులో నుంచి బయలుదేరి మరి ఈ యొక్క ఐగుప్తు దేశంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇది ఒక నేషన్ అన్నమాట, దేశం అన్నమాట. అంటే ఏ దేశానికి యాకోబు వెళ్తుందో, ఏ దేశానికి ఏ యొక్క గృహంలోనికి ఇశ్రాయేలు వారు ప్రవేశిస్తారో, ఏ యొక్క గృహంలోనికి వారు అడుగు పెడతారో ఆ దేశము, ఆ గృహము, ఆ యొక్క రాజ్యము, ఆ యొక్క గ్రామము సమస్తము కూడా ఏమవుతాయంటే ఆశీర్వదింపబడతాయి. ఎలాగో ఆశీర్వదింపబడతాయని అడిగితే వారి యొక్క వాక్కుతోటి, జ్ఞానముతోటి సమస్తమును కూడా ఆశీర్వదించబడతాయి. అందుకని ఐగుప్తు ఐగుప్తు దేశం వెళ్ళకముందు ఐగుప్తు దేశంలో ఏమీ లేదు. కానీ ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత ఐగుప్తు ఏంటంటే ఒక మహా గొప్ప భాగ్యనగరంగా మార్చబడింది. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చిన కొన్ని సంవత్సరాలకి అదే ఐగుప్తు దేశము ఎందుకు పనిచేయని ఎడారిగా మార్చబడింది. అషూరు దేశం ఒకప్పుడు మరి అది కూడా అటువంటిది. కానీ అషూరు దేశంకు ఇశ్రాయేలీలు వెళ్ళిన తర్వాత అది ఒక గొప్ప భాగ్యనగరంగా మార్చబడింది. ఆ అషూరీయుల దేశంలో నుంచి ఇశ్రాయేలీలు బయటకు వచ్చిన తర్వాత ఆ దేశము పాడుగా మార్చబడింది. అదేవిధముగా మరి బబులోను దేశము మరిలోనికి ఇశ్రాయేలీలు వెళ్ళిన తర్వాత బబులోను దేశము గొప్పగా ఆశీర్వదించబడింది. సో చూడండి, ఏమిటి అని అడిగితే ఎక్కడికి వారు వెళతారో అక్కడ వారు ఆశీర్వదించబడతారు. యాకోబు ఐగుప్తులోనికి వచ్చిన తర్వాత, ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చిన తర్వాత ఐగుప్తు కూడా ఆశీర్వదించబడింది అన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజానికి షెమోత్ అనేది మరి పేర్లు అంటే పేర్లు అని చెప్పుకుంటూ రాసుకుంటూ వచ్చాడు. కానీ అందులో కూడా అనేకమైన లోతైన విషయాలు మనం చూడవచ్చు అన్నమాట. తండ్రి స్తోత్రం. అయితే ఈ విషయాలు మనం ఇంకా చూసినప్పుడు ఆయన అక్కడికి రావడం అనేది అదొక ప్రత్యేకమైన ఆశీర్వాదం అన్నమాట. ఇది ఏమిటి అంటే పరమ తండ్రి యొక్క ప్రణాళిక మాట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా మనము తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఈ యొక్క షెమోతులో కొన్ని విషయాలు మనం చూసినప్పుడు అక్కడ మనకి కనబడేది ఏమిటి అని అడిగితే, మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కానానికి రావటం వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఆ యొక్క వారి దేశంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు అని అడిగితే, అబ్రహాం గారు వారికి ఇవ్వబడిన వాగ్దానాన్ని బట్టి, అదే ఇస్సాకు గారి వాగ్దానాన్ని బట్టి, యాకోబు మరి చనిపోతూ మరి 49వ అధ్యాయంలో చెప్పబడిన ఆశీర్వచనాలు బట్టి కూడా వాళ్ళు ఏమయ్యారంటే బహుగా వాళ్ళు ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తామటండి. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 7వ వచనంలోకి వచ్చిన వరకు ఉండి 1వ అధ్యాయం 7వ వచనం, ఇశ్రాయేలీలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. చాలండి. వారు నిజంగా వాళ్ళు ఎంతగా అభివృద్ధి చెందారు అని అడిగితే అత్యధికంగా వాళ్ళు ప్రబలినట్టుగా చూస్తున్నామట. అంటే ఏమిటి అని అడిగితే ఈ యొక్క ప్రవచనం ఏం జరుగుతుంది అని అడిగితే ప్రవచనం కూడా భవిష్యత్ కాలంలో మరలా జరగబోయే ప్రవచనమే అండి ఇది. ఎందుచేతనంటే ఇక్కడ రాయబడిన మాట ఏమిటని అడిగితే, ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. 8వ వచనం, అప్పుడు యోసేపు ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించిన అతడు తన జనుల తిట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. సరే ఇక్కడ ఏమిటంటే వాళ్ళు ఎలాగున్నారు అని అంటే 9వ వచనంలో మాట్లాడుతున్నమాట. అతడు తన జనుల తిట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగాను బహు బలిష్టంగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువుతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. సో ఏమిటి అని అడిగితే, ఇదిగో ఈ ప్రజలు ఏమయ్యారంటే మనకంటే ఎక్కువగా ఉన్నారు వీళ్ళు అని మాట్లాడుతున్నమాట. ఎందుకు అని అడిగితే ఈ యొక్క ప్రవచనం మనం చూసినప్పుడు చివరి దినాల్లో కూడా ఏం జరుగుతుందంటే, మోషే వచ్చినప్పుడు ఏ విధంగా ఈ ఇశ్రాయేలీయులు ప్రబలి ఉన్నారో, ఏ విధంగా అభివృద్ధి చెంది ఉన్నారో, మోషే అంటే ఎవరు అంటే విమోచకుడు, ఇశ్రాయేలుకు విమోచకుడు వచ్చినప్పుడు ఏ విధంగా వీరు ప్రబలి ఉన్నారో అదేవిధంగా మరి ఇశ్రాయేల్ అసలు విమోచకుడైన మెస్సియా వారు వచ్చినప్పుడు కూడా ఏమవుతారంటే వీరు బహుగా ప్రబలి ఉంటారన్నమాట. అందుచేతనే ఇది ఏమవుతుంది అని అడిగితే ఈ యొక్క చివరి దినాల్లో కూడా ఏమవుతుందంటే వీరు అదే విధముగా మరి మెస్సీ యొక్క దినములలో కూడా వాళ్ళు ఏమవుతారంటే అనేకముగా ప్రబలుతారన్నమాట. ఎంతగా ప్రబలుతారంటే లోకములో ఉన్న జనము కంటే ఇశ్రాయేలులు ఎక్కువగా ఉంటారన్నమాట. అంటే ఇశ్రాయేలు అంటే యెషువాను మెస్సీగా అంగీకరించిన జనులు ఎక్కువ మందిగా వారు ఏమవుతారంటే వారు ఆశీర్వదింపబడతారన్నమాట. అందుకనే మనం చూసినప్పుడు ఎస్ఐ రాసిన 54వ అధ్యాయం 1వ వచనం అంటారండి, భక్తుడైన ఎస్ఐ గారు అంటారండి, గొడ్రాల పిల్లలు కననదానా జయగీతం ఎత్తుము. తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరుగుతుంది అని అంటే, ప్రసవ వేద పడనిదానా జయకీర్తన ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడివబడిన దాని పిల్లలు విస్తారమగుదురని అదోనే. ఇంకా ఏమైనా మాట్లాడుతాను, నీ గుడారపు స్థలములు విశాలపరచుము, నీ నివాస స్థలములు తెరలు నిరాటంకముగా. ఎందుకు అని అడిగితే చివరి దినాల్లో కూడా ఏమవుతుందంటే సేమ్ వీరు ఏమవుతారంటే లోకములో ఉన్న వారికంటే ఈ యొక్క మెస్సియాను ఎరిగిన యొక్క మరి జనులు ఏమవుతారంటే విస్తారముగా మరి ప్రబలుతారన్నమాట. అక్కడ మోషే కాలంలో ఏ విధంగా ప్రబలారో ఇదే విధంగా ఇక్కడ కూడా ప్రబలడం జరుగుతుంది అన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజానికి ఎందుకోసమని నన్ను అడిగితే మరి నిజానికి ఆ అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా పరమకానాను అనే ఒక థీరీ ఉన్నదన్నమాట అండి. అది త్వరలోనే ఉన్నదని పరమకానాను థీరీ.
మరి ఈ థియరీ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అని అడిగితే మరి నిజంగా ఆ యొక్క పరమ యెరూషలేము ఎప్పుడైతే వస్తుందో వచ్చినప్పుడు ఏమవుతారంటే వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే సమకూర్చబడతారన్నమాట. అందుకని ఏం జరిగింది అని అడిగితే 12వ వచనంలో మనం చూస్తామట, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. సో ఏమవుతున్నారంటే వాళ్ళు శ్రమ పెట్టి కొలది కూడా ఏమవుతున్నారంటే వాళ్ళు ప్రబలుతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ ఒకటి ఉన్నదన్నమాట. ఏమిటంటే ఆత్మ సంబంధమైనది ఎప్పుడు విస్తరింపబడుతుంది అని అంటే, ఆత్మ సంబంధమైనది ఎప్పుడు ఫలిస్తుంది అని అంటే, ఆత్మ సంబంధంగా మనము ఎప్పుడు బాగుంటాము అని అంటే, ఎప్పుడు బాగుంటామో తెలుసా అండి? ఎప్పుడైతే శ్రమలు బయలుదేరుతాయో, ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయో, ఎప్పుడైతే సమస్యలు వస్తాయో, ఎప్పుడైతే వాటిని మనం ఈదలేకపోతామో అప్పుడు మనం ఏం చేస్తామంటే పరమ తండ్రి వారి వైపు చూస్తూ ఉంటామట. తండ్రి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఎటువంటి యొక్క శ్రమలు, బాధలు, ఇబ్బందులు లేకపోతే మనం ఎలా ఉంటాం తెలుసా అండి? సోమరోల్లాగా తయారవుతాం. మనం ఆయనకి ఇష్టపడేవారుగా మనం మార్చబడం. సోమరోలు వలె మనం తయారవుతామట. సో సోమరోలు వలె తయారు చేయబడాలనేది ఆయన ఉద్దేశం కాదండి. తండ్రి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే మెస్సీ వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆయన మన కోసం శ్రమ పడినట్టుగా మనం చూస్తామట. లోకస్వార్త 6:26 వచనంలో చూసినప్పుడు ఇక్కడ మీ శ్రమ పడుతున్న మీకు మరి ఏం జరుగుతుందంటే అయితే మీకు ఏం 6:26 చూడండి ఒకసారి. మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. తండ్రికి స్తోత్రం. అంటే చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారంటే మనం భక్తి చేస్తున్నట్టు 10 మంది పొగడాలనుకుంటూ ఉంటారు. కానీ ఏమిటంటున్నాడంటే ఇక్కడ మనుషులందరూ మీకు కొనియాడినప్పుడు అంటే మనకి కావాల్సింది ఏమిటి? పరమ తండ్రి యొక్క భక్తిలో మనం పెరుగుతున్నప్పుడు మనం బలంగా ఉన్నామని చెప్పడానికి గుర్తులు ఏమిటంటే మనకి ఏ బాధలో ఏ ఇబ్బందులు రాకపోతే మనకి ఈ లోకం నుంచి ఎటువంటి ఈ సమస్యలు మనకు రాలేదు అని అంటే అర్థం ఏమిటి అని అడిగితే మనం భక్తి సరిగా చేయట్లేదు అని అర్థం అట్టండి. ఎప్పుడైతే మనం భక్తి చేస్తున్నామో దానికి తగినట్టుగా ఏమి జరుగుతుంది అని అడిగితే మనకేమొస్తాయండి? శ్రమలు వస్తాయి. అందుకనే శ్రమలు చూసినప్పుడు మనం ఏమై ఉండాలంటే మనం భయపడవలసిన పని లేదండి. మనం ఏమై ఉండాలంటే ఇంకనూ మనం ఏమై ఉండాలంటే తండ్రిలో కొనసాగడానికి కోసం మనము తండ్రి మనకి ఏదైతే ఆయన ఆజ్ఞ ఉన్నదో, వాగ్దానం ఉన్నదో, ప్రవచనం ఉన్నదో, ప్రణాళిక ఉన్నదో అది మన పట్ల నెరవేర్చబడడం కోసం మనం బయలుదేరాలి. ఎప్పుడైతే వీటిని చూస్తూ మనం ముందుకు మనం వెళ్ళగలుగుతామో పరమ తండ్రి మనకు దగ్గరగా వచ్చి జీవించడం ప్రారంభిస్తామంటే మనతో మరి ఏం చేస్తారంటే మరి నడుస్తుంటారు. మరి చూసినప్పుడు అపొస్తలుల కార్యాలు 4:24 వచనంలో చూసినప్పుడు మనకు అక్కడ ఒక విషయం కనబడుతుందండి. అపొస్తలుల కార్యాలు 4వ వచనం, వారు విని ఏక మనస్సుతో నాదా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వారు అన్యజనులు చదవండి ఇంకా కిందకు వచ్చేస్తే ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యెషూవ నామమును ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి తండ్రి యొక్క వాక్యం ధైర్యముగా బోధించారు. సో ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది ఇదంతా ఏమిటనంటే ఎప్పుడైతే ఈ శ్రమలు వస్తుంటాయో ఆ శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే తండ్రి యొక్క కార్యాన్ని కూడా జరిగిస్తూ ఉంటారు అన్నమాట. అందుకనే మనము చేయవలసింది ఈ దినాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే తోరాను పఠించడం మనం నేర్చుకోవాలి, తోరాను ధ్యానించడం మనం నేర్చుకోవాలి, ప్రార్థనలో మనం మరింత ముందుకు వెళ్ళేవారుగా మనం ఉండాలి. మరి యెషూవను మనం సాక్షార్థంగా జీవించేవారుగా ఉండాలి. ప్రతి దినము కూడా ఒక్క గంట అయినా సరే ప్రేయర్లో మనం గడిపేవారుగా, 1 గంట తోరాను ధ్యానించేవారుగా మనం ఉండగలగాలి. ఎందుచేతనంటే ఇది చాలా అవసరమైన విషయం అండి. పఠించడము అంటే ఏంటంటే తోరాను పఠించడం ద్వారానే మనకు మార్గం తెలియపరచబడుతుంది.
ప్రార్థన చేయడం ద్వారానే తండ్రి యొక్క మరి యొక్క ద్వారములు ఏమవుతాయంటే తెరవబడి మనకు ముందుకు వెళ్ళడానికి మనకి మార్గం సుగమం అవుతుంటుంది అనమాట. అందుకని నిజానికి ఎప్పుడైతే ఆ విధంగా ఉండగలుగుతాము, ఆ విధంగా నడుచుకోగలుగుతాం, నిజమైన నాయకుడు ఏం చేస్తాడని అడిగితే ప్రార్థనా విధానాన్ని అదేవిధంగా త్వర పట్టణాన్ని ఏం చేస్తారంటే శిష్యులకు తెలియజేసుకుంటూ వస్తున్నమాట. ఎవడైతే ప్రార్థనను త్వర పట్టణను ఎప్పుడైతే గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతారో వాళ్ళు ఏమవుతారంటే దేనినైనా జయించడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. తనకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ మనకి కనబడుతుంది. అక్కడ ఏం జరిగిందని నన్ను అడిగితే ఏం జరిగిందంటండి, ఆ కాలమందు యెరూషలేమునందు సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలోనకు చెదిరిపోయారు. సో ఎప్పుడైతే ఈ పెర్సిక్యూషన్స్ శ్రమలు వస్తూ ఉంటాయో వాటిని చూసినప్పుడు మనం భయపడవలసిన బెదిరిపోవలసిన అవసరమో మనకు భయం లేదండి. ఎప్పుడైతే అవి జరుగుతుందో పరమ తండ్రి వారికి మనకు దగ్గరగా ఉంటారని అర్థం. మనం భయపడిపోయి లోకంలోకి వెళ్ళిపోయామనుకోండి, మనం చేసిన భక్తి, మనం కష్టపడిన శ్రమ, ఇంతకాలం ఆయన కోసం నిలిచినది సమస్తం వ్యర్థమైపోతుంది. సరికదా ఈ లోకంలో పడి మనం ఏమైపోతామండి, నాశనం అయిపోతాం. ఎప్పుడైతే మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆయనకి లోబడి ఉండటం నేర్చుకోవాలి. 17వ వచనంలో మనం చూసినప్పుడు అంటాడండి, అయితే మంత్రసానులు ఎలోహిముకు భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనియ్యగా. చాలా విచిత్రమైన విషయం అట. వారి గురించి రాస్తాడు. హెబ్రీ స్త్రీలను 2 స్త్రీలు మరి వాళ్ళకి ఏం చేస్తారంటే వారికి సహాయపడినట్టుగా మనం చూస్తామటండి. ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి తండ్రి ఏం చేశాడంటే మరి సహాయం చేసినట్టుగా మరి వారికి చక్కటి యొక్క అవకాశం ఇచ్చి వారిని బ్రతికినిచ్చినట్టుగా వారి యొక్క కుటుంబాలని మరి గొప్పగా ఆశీర్వదించినట్టుగా రాయబడిందండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఏం జరిగింది అని అడిగితే నిజానికి ఈ మిడ్ వైఫ్స్ ఈ మంత్రస్నానులు ఎవరో అని అడిగితే నిజానికి ఆ యొక్క రబ్బీనికల్ విధానంలో మనం చూసినప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎవరు అని అడిగితే ఇద్దరు కూడా ఎవరంటే హెబ్రీయులు, ఇశ్రాయేలు. వాళ్ళు కూడా ఎవరండి, షిఫ్రా పూయ అని హెబ్రీయుల మంత్రస్థానులతో మాట్లాడి ఈ షిఫ్రా పూయ అనే ఈ ఇద్దరు పేర్లు షిఫ్రా పూయ అని రాయబడింది. కానీ వారు ఎవరో అని అడిగితే వాళ్ళిద్దరు ఎవరో కాదండి. మొదటిది మిరియము, రెండవది మిరియం తల్లిగారు యొకెబెదు. వీళ్ళిద్దరే మాట, యొకెబెదు, మిరియం. వీళ్ళిద్దరిని తండ్రి ఎంతగా ఆశీర్వదించాడో నన్ను అడిగితే మీకు తెలుసా, తర్వాత ఈ యొకెబెదు నుంచి వచ్చిన సంతానం ఎవరైతే ఉన్నారో, యొకెబెదు నుంచి వచ్చిన సంతానం ఎవరున్నారండి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మిరియము, మోషే, అహరోను. అంతేనా? మోషే, అహరోను. యొకెబెదు అమ్రాముకు పుట్టిన పిల్లలు ముగ్గురు, అహరోను, మోషే, మిరియాము. ఈ ముగ్గురు ఉన్నారన్నమాట. ఈ ముగ్గురులోని మోషే ఇశ్రాయేలు నడిపించే నాయకుడిగా మార్చబడ్డాడు. అహరోన్ ఏమాడంటే ఇశ్రాయేలు గోత్రులందరినీ కూడా పరమ తండ్రి దగ్గరికి నడిపించడానికి యాజకుడిగా మార్చబడ్డాడు. అంటే యాజక ధర్మం ఎవరికబడింది? అహరోను కుటుంబానికి గొప్పగా తండ్రి వారిని ఆశీర్వదించాడనమాట. మరి మిరియం కుటుంబాన్ని ఎలాగ ఆశీర్వదించాడు అని అడిగితే, మిరియాము లేవి కుటుంబీకురాలైనా కానీ తర్వాత ఏమైందంటే తన యొక్క వంశంలోంచి వచ్చిన తన కూతుర్ని దావీదు వంశంలో వచ్చిన రాజుకిచ్చి పెళ్లి చేస్తారన్నమాట. మీకు అర్థమైందండి? దావీదు వంశంలో వచ్చిన సొలొమోను యొక్క వంశంలోంచి వచ్చిన రాజుకిచ్చి పెళ్లి చేస్తారన్నమాట. ఆవిడ పేరు యెరూషా. మీరు చరిత్రలో చూసుంటారన్నమాట. యెరూషాని ఎవరికి ఇచ్చారు అని అడిగితే అక్కడికి ఇవ్వడం జరిగింది. అంటే లేవి కుటుంబంలోంచి వచ్చిన ఆవిడ. ఈ లేవి కుటుంబంలో వచ్చిన ఈవిడ యెరూషా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వచ్చిన వారి గోత్రాల్లో మనం చూసినప్పుడు దావీదు కుటుంబం అంటే యోధా కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడింది, దానికి యోధా కుటుంబానికి రాజదండం ఏ విధంగా వచ్చిందనే దాని గురించి కూడా మనం చూడవచ్చు. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజానికి మరి ఆ విధముగా మరి తండ్రి వారిని ఏం చేశాడంటే ఆశీర్వదించినట్టుగా మనం చూస్తామట. ఎప్పుడైతే మనం తండ్రికి లోబడి కష్టంలో వచ్చినా కానీ బాధలు వచ్చినా కానీ
మరి ఏమొచ్చినా కానీ మనం ఎప్పుడైతే తండ్రికి లోబడడం మనం నేర్చుకోగలుగుతామో, తండ్రి మన పట్ల కూడా ఏం చేస్తాడంటే గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు అనమాట. మరి 1వ అధ్యాయము 21వ వచనంలోకి మనకు వచ్చిన వరకుండి, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రస్థానంలో తండ్రికి భయపడినందున ఆయన వారికి సంతానాభివృద్ధి వంశాభివృద్ధి కలుగజేశాను. అయితే ఫరో ఎబ్రాయిలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతికినీడని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో మరి వాళ్ళు ఆ విధంగా వారు తండ్రికి భయపడి తండ్రి యొక్క కార్యాన్ని జరిగించారు కాబట్టి మరి తండ్రి వారి కుటుంబాలని బహుగా విస్తరింపజేశాడు. ఎప్పుడైతే మనం తండ్రి వాక్యానికి లోబడి నడవడానికి ప్రయత్నం చేస్తామో, ఎప్పుడైతే తండ్రి మాటను నెరవేర్చడానికి మనం బయలుదేరతామో అప్పుడు మనకది తెలియదండి. తర్వాత మన పిల్లలు ఏమవుతారంటే ఆ యొక్క భయంలోను ఆ యొక్క ఆశీర్వాదంలోను వాళ్ళు ఏమవుతారంటే మరి గొప్పగా వాళ్ళు ఆశీర్వదింపబడతారన్నమాట అండి. ఆ గొప్పగా ఆశ్రయించబడే విధానాన్ని మనం చూస్తామటండి. 2వ వచనం చూసినప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ మాట వెంటనే చెప్తున్నాను. లేవి వంశస్థుడికి వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి కుమారునికని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వానిని దాచాను. సుందరుడై ఉన్న మాట లేదండి, తోవ్ అని రాయబడిందండి. తోవ్ అంటే ఎలోహింకి ఇష్టడుగా ఉన్నాడు అని అర్థం అన్నమాట. తోవ్ అనే పదం వాడబడిందండి. అది తోవ్ అనే పదం వాడబడింది. అందుకే సుందరుడు అనే పదాన్ని అక్కడ మెన్షన్ చేశారు. కానీ అతను తండ్రికి ఇష్టడుగా మరి మంచివాడుగా, నిజానికి మోషే గారి గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. కానీ అక్కడ చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే తోవ్ మాట. నిజానికి మోషే గారు పుట్టిన దినము ఏమిటని అడిగితే ఆదారు మాసము 7వ తారీఖున పుట్టాడండి. మార్చి ఫిబ్రవరిలో వస్తుంది మాట అండి. అంటే ఈ నెల తర్వాత వచ్చేది మాట అండి. సో అందుకనే ఆయన పుట్టినప్పుడు ఏం జరిగిందనంటే మిద్రాష్ ఏం చెప్తుందని అడిగితే లైట్ ఆఫ్ హెవెన్లీ ప్రజెన్స్ అంటే షకీనా ఏమైంది అని అంటే లిట్ అప్ ఆన్ ద హోల్ రూమ్ వెన్ హీ వాజ్ బోర్న్. ఆయన పుట్టినప్పుడు అంటండి మరి ఏమైందంటే ఆ రూమ్ అంతా కూడా గొప్ప వెలుగుతో నింపబడిపోయిందంటండి. మరొక మిద్రాస్ ఏం చెప్తుంది అని అంటే మోసే పుట్టినప్పుడు అంటండి ఆయన సున్నతి పొందినవాడుగానే పుట్టాడని చెప్పబడింది అనమాట. ఇంకా క్లియర్గా చూస్తే అంటే ఏమిటంటే సున్నతి అనేది ఏమిటంటే మనుషుల యొక్క మనసులను, మనుషుల యొక్క హృదయాలని కడిగే విధానం కలిగిన వాడిగా అతను వచ్చాడని చెప్తున్నమాట. మరి నిజానికి మనం చూసిన ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో మాట్లాడినప్పుడు విశ్వాసమును బట్టి మోషే పుట్టినప్పుడు అతను ఏమేడంటే 3 నెలల పాటు అతను ఏమేడంటే అతని యొక్క తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఉంచబడిన. కానీ అక్కడే పుట్టినప్పుడు భయపడక తండ్రి స్తోత్రం. అంటే ఏమిటి అని అడిగితే ఒక్కటి గమనించవలసిన మాట ఏంటంటే విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. ఇది ఈ మాట నాకు ఈ యొక్క పర్షభాగంలో బాగా నచ్చిన మాట ఏమిటంటే ఈ మాటనండి. అంటే ఏమిటి అంటే విశ్వాసం అనేది అంటే రాజుల్ని కూడా జయించగల శక్తి కలిగినది ఏమిటంటే విశ్వాసం అంటండి. ఆ ఫెయిత్ కాంకర్డ్ ఓవర్ ఫియర్ ఆఫ్ ది కింగ్స్. అంటే ఒక నిజంగా విశ్వాసం మనలో ఉండగలిగితే అది రాజుల్ని కూడా జయించగల శక్తి ఉంటుందన్నమాట. సో ఏమవుతుందని అంటే ఆ ఫెయిత్ గాక మనలో ఉండగలిగితే మనం ఏమవుతామంటే మనం దేనినైనా జయించగలుగుతాం. రాజు అంటే రాజ్యాలనే జయించగలుగుతాం. అందుకనే మార్కు సువార్త 5:36 అంటాడు, భయపడకుడి నా యందు విశ్వాసం ఉంచుడి అంటారనమాట. అంటే ఏమిటి అంటే మనము నేర్చుకోవలసినది ఏమిటి అని అంటే మనము విశ్వాసం ద్వారా మనం ముందుకు కొనసాగేవారిగా మనం ఉండాలన్నమాట. 3వ వచనం అంటాడు, ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జొమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాని పెట్టి ఏటి ఎడున జమ్ములో దానిని ఉంచగా. సో ఏం జరిగిందంటే రాశి ఏం చెప్తున్నాడంటే ఒరిజినల్గా ఏమంటాడంటే ఆమె ఏం చేసిందంటే బయటేమో తారు పూసిందంటే జమ్ము పెట్టికి, లోపడేమో నీట్గా ఉంచింది. ఎందుకంటే లోపల తారు పూస్తే అది ఏమన్నా కొంచెం స్మెల్ వస్తుంది కదా అని చెప్పారు. ఆ విధంగానే ఆ యొక్క ఏం జరిగిందంటే ఆమె దాంట్లో పెట్టి పంపించేయడం జరిగిందన్నమాట. సో ఏమిటంటే అది దేనికి సూచనగా ఉన్నదని అడిగితే అతను నీటి మీద వెళ్ళేవాడుగా మనకు కనబడుతున్నాడు. ఎందుకు కనబడుతున్నాడు అని అడిగితే అతను ఏమయ్యాడంటే మరి నీరు అంటే దేనికి సాదృశ్యం అంటే జనములు పైన ఉన్నవాడుగా అతను కనబడుతున్నాడు. ఈ వాస్ లీడర్, అతను ఒక నాయకుడిగా మనకు అతను కనబడుతున్నమాట. యెషూవ వారు కూడా ఏమయ్యాడు అని అడిగితే అదే విధముగా మరి జనములను నడిపించేవాడుగా అతను బయటకు వచ్చినట్టుగా చూస్తాం. మోషే ఏ విధంగా
అయితే మరి తను వచ్చినప్పుడు తనకు అనేకమైన శ్రమలు బాధలు వచ్చినాయో, మెస్సయ్య వారు పుట్టినప్పుడు కూడా ఆయనకి కూడా అటువంటి యొక్క బాధలు శ్రమలు కూడా కలిగినట్టుగా మనం చూస్తామట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే వారు ఏ విధంగా అయితే మరి యొక్క వాటర్ నుంచి రక్షింపబడినట్టుగా మనం చూస్తున్నాము, యెషూవా వారు కూడా మరి యొక్క మరణం అనే యొక్క వాటర్ నుంచి మరి రక్షింపబడినట్టుగా మనకు చూస్తూ ఉంటాం. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ తర్వాత అక్కడ జరిగిన సిచ్యుయేషన్ మనం చూసినప్పుడు 6వ వచనంలో చూస్తే ఆ యొక్క మరి ఫరో కుమార్తె వెళ్ళి చూసిన తర్వాత తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయులలో పిల్లలలో ఒకడెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు పిల్లవాడిని పెంచుటకు నేను హెబ్రీ స్త్రీలో ఒక దాదిని తీసుకుని వస్తున్నాను నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళిమని చెప్పగా చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక ప్రత్యేకమైన పిక్చర్ మాట అండి. ఇది ఏమిటి అంటే, మోషే అంటే మెస్సియాకి సాదృశ్యము. ఈ మెస్సియాకి సాదృశ్యమైన ఈ పిక్చర్ని మనం చూసినప్పుడు ఒక రాజు యొక్క కుమార్తె, ఫరో యొక్క కుమార్తె అంటే రాజు యొక్క కుమార్తె, రాజ్యాధిపతి మరి ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చి మరి నీటి నుంచి విడిపించి తీసుకుని వెళ్ళి తన యొక్క సంరక్షణలో అతడు పెంచబడి పెరిగి పెద్దవాడై ఇశ్రాయేలుకి విమోచన కలిగజేసే వరకు అక్కడ ఉంచబడి నడిపించే ఈ పిక్చర్ అనేది మనం చూసారండి. ఇది ప్రవచనాత్మక సంబంధమైన విధానం అన్నమాట అండి. ఇది ఏమిటి అంటే, మెస్సయ్య వారు కూడా మరి పుట్టి మరి వాళ్ళు ఇశ్రాయేలీలు మరి ఆయనని వ్యతిరేకించినప్పుడు ఏ విధంగా అయితే మరి వీళ్ళు తన తల్లి తను విడిచిపెట్టేసిందో అదేవిధంగా విడిచిపెట్టిన తర్వాత ఏమైంది అని అడిగితే, తల్లి విడిచిపెట్టిన తర్వాత మరి ఆ రాజులు వచ్చి ఏం చేస్తారంటే ఆ బిడ్డకు స్తన్యం ఇవ్వటానికి లేదంటే పాలు ఇవ్వటానికి పెంచటానికి మరి రాజులు వచ్చి ఆ బిడ్డను ఏ విధంగా ప్రత్యేకంగా మోషేను తీసుకువెళ్ళారో అదే విధముగా మెస్సియా వచ్చినప్పుడు, మెస్సియా లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయనని వదిలివేసినప్పుడు ఏం చేశారంటే, మెస్సియాను ఏం చేస్తారంటే ప్రపంచమంతా కూడా ఏం చేసిందండి, ఆదరించింది, హత్తును చేర్చుకుంది, చనుపాలు ఇవ్వడానికి సిద్ధపడింది. సో ఇప్పుడు మెస్సియా ఎక్కడ ఉన్నాడు అని అడిగితే, ఐగుప్తులో మోషే ఉన్నట్టుగా మెస్సియా కూడా ఎక్కడ ఉన్నాడండి, ప్రపంచంలో మరి రాజుల ఎదుట మరి రాజ్యాధికారుల మధ్య మరి ఆయన పెంచబడుతున్నట్టుగా మనం చూస్తున్నామట. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయం 11వ వచనంలో చూసినప్పుడు మనకు అక్కడ ఒక మాట కనుంది. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల ఎదుగు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టుట చూచాను. సో ఈ మాట చాలా గొప్ప మాట అండి. ఇది చాలామంది చాలామంది నాయకులు, పాస్టర్లు, సువార్థికులు నేర్చుకోవాల్సిన మాట ఏమిటంటే ఈ మాట అంటే. ఎందుచేత నన్ను అడిగితే, నిజానికి క్లియర్గా చూసినప్పుడు ఈ యొక్క యవనస్తుడు ఏమి చూశాడు అని అడిగితే, హీజ్ బ్రదర్స్ అక్కడ ఏమని రాయబడిందండి, ఏమని రాయబడింది, హెబ్రీని ఐగుప్తుని కొట్టుచుండగా, తన సహోదరుడు అక్కడ కొట్టుచుండగా నిజంగా కొట్టబడుతున్నప్పుడు అతడు చూసి ఆ బాధను తట్టుకోలేకపోయాడు మాట. అతను మనసులో ఉన్న బాధను తట్టుకోలేకపోయాడు. ఒక ఐగుప్తుడు వేషం వేసుకున్నాడు కానీ, ఐగుప్తు యొక్క ఫరో యొక్క వస్త్రాలు ధరించుకున్నాడు కానీ, అతని యొక్క తన సహోదరుణ్ణి మరొక ఈ ఐగుప్తుడు కొట్టుచున్నప్పుడు మాత్రం తన హృదయం ఏమైపోయిందండి, అతనికి తట్టుకోలేకపోయాడు మాట. సో అతను ఏమేడంటే బయట వేషం ఐగుప్తుడిలా ఉన్నాడు కానీ తన హృదయము, తన ఆలోచనలు, తన తలంపులన్నీ కూడా ఏమై ఉన్నాయని అడిగితే ఏం గుర్తు చేస్తున్నాయండి అతను? హూ యామ్ ఐ, నేను ఎవరును అని అడిగినప్పటికీ, నేను ఐగుప్తుడినా, వేషం వేసుకున్నాను కానీ యూదుడునా, హెబ్రీయుడునా? నిజానికి అతను డిసైడ్ అయ్యాడనమాట. ఏమిటి అని అడిగితే, వీరు నా వాళ్ళు అని చెప్పి అనుకున్నాడు. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారితో కలిసిపోవడానికి వెళ్ళిపోయాడండి. లీడర్ యొక్క మొదటి లక్షణం ఏమిటని అడిగితే, వారిలో కలిసిపోయి వారితో కలిసి వారితో జీవించి వారితో నడిచి వారితో వెళ్ళి ప్రయాణం తీసుకువెళ్ళగలిగే ప్రయాణమే నిజమైన లీడర్ యొక్క ప్రయాణం అటండి.
సో కానీ ఆ ప్రయాణం అది కాదు జరిగింది, అది జరగాలండి. అందుకనే చూడండి, మరి ఐగుప్తి నేను తోర భాగం మటన్ మొరి మటన్ గారు చెప్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట నాకు చాలా బాగా ఇది అనిపించింది మాట. ఏమిటంటే ట్రిక్కీ వేస్ మాట అండి. ఫరో ఏం చేశాడో అని దాని గురించి మొరి మటన్ గారు తెలియజేస్తే ఏమన్నారంటే, ఒక రోజున ఫరో బయలుదేరి మరి గోషేను దేశం వెళ్ళాడటండి. గోషేను దేశంలో ఎవరున్నారు? ఇశ్రాయేలు ఉన్నారన్నమాట. ఇశ్రాయేల్ దేశం వెళ్ళి వారితో దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే, మనము ఏం చేద్దామంటే ఇటుకలు తయారు చేద్దాము అన్నాడంటండి. మనం ఏం చేద్దాం? గోషేను దేశంలో ఉన్న ఇశ్రాయేల్ అందరూ పరిగెత్తుకొచ్చారట. ఆ గోషేన్లో ఉన్న ఇశ్రాయేల్ని పరిగెత్తుకొచ్చిన వరకండి ఎలా చేద్దామని అడిగినప్పుడు తానే దగ్గరుండి ఇటుకలు చేయడం ప్రారంభించినోడికి ఫరో గారే చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని చెప్పని వాళ్ళందరూ బయలుదేరి వచ్చారట. ఆయన కష్టపడ్డాడట. చేసిన వరకు అండి అంతా అయిపోయిన వరకు అండి ఆ ఇశ్రాయేల్ అందరినీ పిలిచి, ఇవాళ మీరు ఎన్ని ఇటుకలు చేశారో చూడండి అన్నాడు. వాళ్ళు ఎంతో కష్టపడి చాలా చక్కగా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా స్పీడ్గా చేశారన్నమాట. ఇన్ని వందల ఇటుకలు వచ్చిన తర్వాత రేపు పొద్దున్న నుంచి మీరు ఏం చేస్తారంటే ఏ ఇటుకలు చేస్తా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడట. అంటే ఒక రోజున వాళ్ళు ఎన్ని ఇటుకలు చేస్తారో వాళ్ళ అతని చాకశక్యాన్ని చూపించి చేయించి మెల్లగా ఏం చేస్తారంటే మీరు ఈ చేయండి. చివరికి వాళ్ళు ఏమైపోయారంటే బానిసత్వానికి వాళ్ళు రెట్టబడ్డారు. సో అక్కడ ఫరో ఏం చేశాడో నన్ను అడిగితే ట్రిక్కీ వేస్లో మోసపరిచి వాళ్ళు ఏం చేశారంటే బానిసలుగా చేసుకున్నట్టుగా అక్కడ చెప్పబడింది అన్నమాట. కానీ నిజమైన ఆ యొక్క నాయకుడు ఎలా ఉంటాడనంటే తన సహోదరులతో కలిసి సహోదరుల మధ్య నుండి సహోదరులలో నుండి బయలుదేరి వస్తాడు. అందుకు చేతనే మరి ద్వితీయోపదేశకాండం 18వ వచనం అంటాడండి, నీ సహోదరుల నుంచి నేను నీ వంటి ప్రవక్తను ఎక్కడి నుంచి వస్తాడండి? అక్కడ నుంచే వస్తారన్నమాట. నిజానికి చూసినప్పుడు మరి నిజమైన ఆ విధానం చూసినప్పుడు ఇతను ఏం చేశాడని అడిగితే తన సహోదరులు బాధపడుతున్నప్పుడు మరి అతను చూశాడన్నమాట. అతను చూసి ఏం చేశాడంటే బయలుదేరి వెళ్ళి ఆ శ్రమను అడ్డుకోవాలని అతను ఆశపడ్డాడు అన్నమాట. తన స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఎప్పుడైతే అది జరిగిందో మరి మనకు తెలుసు, అక్కడ అతను చంపేశాడు, అది మనకు తెలుసు. అక్కడి నుంచి మరి తర్వాత ఫరోకి విషయం తెలిసింది. ఫరోకి తెలిసిన తర్వాత ఏం చేశాడంటే అతను వస్తాడని చెప్పని ఇతను చంపేస్తారని చెప్పని అతను బయలుదేరి బయటికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందని అని అడిగితే మోషే గారు మందర మేపడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎవరు మందర మేపడానికి బయలుదేరి వెళ్ళాడు? జిత్రో అని ఉంది, ఇత్రో ఉంది, ఇటిరో అని ఉంది. మోషే మాంగారికి చాలా పేర్లు ఉన్నాయండి. మోషే మరి కూషు దేశపు ఆవిడ కాకోకుండా మరి ఈ యొక్క మిద్యాను దేశపు ఆవిడ గురించి మాట్లాడినప్పుడు చాలా విషయాలు మరి వాళ్ళ మామగారికి పేర్లు ఉన్నట్టుగా మనం చూస్తామంట. సో ఈయన వెళ్ళి ఏం చేశాడు అని అడిగితే మరి తన మంద కానీ తన సహోదరులు కానీ వేరే యొక్క మందను ప్రిపేర్ చేయడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తామట. మొదటగా అతను ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడికి వచ్చాడు ఆయన? మోషే గారు ఎక్కడికి వచ్చాడు? తన సహోదరుల దగ్గరకు వచ్చి తన సహోదరులను కాపాడాలని ఆశపడ్డాడు. వారు మరి అతనిని రిజెక్ట్ చేసినప్పుడు అతను వెళ్ళి ఏం చేస్తాడంటే వేరే మందను కాచినట్టుగా మనం చూస్తామట. అంటే ఇక్కడ ఇద్దరు మెస్సియాలు ఉన్నారన్నమాట అండి. మొదటిసారిగా మెస్సయ్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేల్కి మరి రక్షణకు ఇవ్వడానికి బయలుదేరారు. వారు ఆయనను తిరస్కరించినప్పుడు ఆయన ఏమేడంటే అన్ని జనుల మధ్యకు వచ్చినాడు. అన్ని జనుల మధ్యన మన అందరినీ కాస్తున్నాడు అనమాట. చివరి దినాల్లో మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని కూడా తీసుకెళ్లి వారితోటి ఐక్యం చేయబోతున్నమాట. ఇక్కడ కూడా మోషే రెండు మందలను కాయటం మనం చాలా స్పష్టంగా చూస్తాం. సో ఇది ఏమిటి అని అడిగితే ఇది మెస్సియాకు సాదృశ్యంగా మనకి కనబడుతుంది అనమాట. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి యూదులు ఎవరి కోసం చూస్తున్నారంటే బెన్ డేవిడ్ కోసం చూస్తున్నారు. బెన్ దావీద్ అంటే దావీదు కుమారుడు కోసం చూస్తున్నారు. కానీ దావీదు కుమారుడు కన్నా ముందు తోరాలో ఎవరి కోసం చెప్పబడింది అని అడిగితే బెన్ యోసెఫ్ గురించి చెప్పబడిందంటే అంటే మెస్సియా బెన్ యోసెఫ్ అంటే మెస్సియా వారు ఎలా వస్తారంటే ముందుగా బెన్ యోసెఫ్గా వచ్చి తన జనులందరినీ కూడా ఏం చేస్తారంటే వారి పాపం నుంచి, వారి దాస్యం నుంచి, వారి బాధల నుంచి, వారి ఇబ్బందుల నుంచి, వారి అన్నిటి నుంచి కూడా విడిపించి ఏం చేస్తాడంటే వారిని స్వతంత్రులుగా చేస్తాడు బట్టండి.
దావీదు చేసేది ఏమిటని అడిగితే దావీదు కుమారుడిగా వచ్చి ఆయన చేసేది ఏమిటంటే రాజ్యము మాత్రమే చేస్తాడు బట్టండి. రాజ్యము చేయాలి అని అంటే రాజ్యానికి ముందుగా వీళ్ళందరిని కూడా ఏం చేయాలి? చెదరిపోయిన వారందరిని ఏం చేయాలి? తీసుకురావాలి. సమకూర్చాలి అని అంటే ఒక రాజు ఉండే రండి అంటే వస్తారా? సఫరర్ ఉండాలన్నమాట. అంటే శ్రమపడు మెస్సయ్య కావాలండి. అందుకని తోరాలో మొదటగా చెప్పబడినది ఎవరి కోసం చెప్పబడిందంటే మెస్సయ్య బెన్ యోసెఫ్, అంటే మెస్సయ్య యోసేపు కుమారుడిలాగా వస్తాడు, అంటే శ్రమలు సహించేవాడికి వస్తాడు. ఇక్కడ మనం ఇక్కడ చూసినప్పుడు మోషే వారికి కూడా ఏం చేశాడంటే తన ప్రజల నిమిత్తము శ్రమ పడడానికి అతను ఇష్టపడ్డాడు. తన ప్రజల కోసము అతను ఏమిటంటే తన హృదయంలో బాధనం పొందినట్టుగా మనం చూస్తామట. అంటే ఏమిటి అంటే మనకు కలిగిన యొక్క శ్రమలు ఏం చేస్తాయంటే మనల్ని ఏం చేస్తాయంటే మరింత బలవంతులుగా చేస్తాయి. 2 కొరింథీయుల రాసిన పత్రికలో 4:17-18 మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. మనం ఎప్పుడు చదువుకునే మాట ఏమిటి అని అడిగితే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. తండ్రి స్తోత్రం. ఏం చూస్తున్నారంటండి? దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూచుచున్నాము. మరి మన యొక్క మరి దేనిని చూసేవారుగా మనం ఉండాలి అని అడిగితే అదృశ్యమైన వాటిని చూచేవారుగా ఉండాలన్నమాట. అది అక్కడ చూస్తున్నది అన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎప్పుడైతే ఈ శ్రమలు మనం శ్రమ పడడానికి మనం ఇష్టపడతామో అది మనకి ఏమవుతుందని అంటే పరమతండ్రిలో నిలబడటానికి, పరమతండ్రిలో మనం నడవటానికి, ఆయనకి చిత్తాన్ని జరిగించడానికి మనల్ని మరింతగా పురికొల్పుతుందన్నమాట. అందుకనే ఈ యొక్క శ్రమలు ఏం చేస్తాయని అంటే రాబోయే రాజ్యంలోనికి మనం నడిపించబడ్డానికి, ఆయన చిత్తాన్ని జరిగించడానికి మనం ముందుకు తీసుకువెళ్తుందన్నమాట. 2:14 మనం చూసినప్పుడు, అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూచి నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడగగా, అతడు మా మీద నిన్ను అధికారినిగా తీర్పనిగా నియమించిన వాడు ఎవడు? నీవు ఐగుప్తిని చంపినట్లు నన్ను చంపాలనుకుంటున్నావా అని. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిన అనుకుని భయపడాను. సో ఎప్పుడైతే ఇది జరిగిందో మోషే ఏం చేశారంటే తన జనులు తనను వ్యతిరేకిస్తున్నారని తెలుసుకుని అతను బయలుదేరి వెళ్ళిపోయినట్టుగా చూస్తామట. అందుకనే ఆ సమయానికి అతని వయసు ఎంత ఉంటుంది అని అడిగితే 40 సంవత్సరాలు ఎగ్జాక్ట్గా. ఎంత అండి వయసు? 40 సంవత్సరాల వయసు అని అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ వయసు గురించి చాలా స్పష్టంగా మనకి అక్కడ రాయబడింది. 7వ అధ్యాయం 23వ వచనంలో, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినప్పుడు, అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవాలని బుద్ధి పెట్టును. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనిపించట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షాన ఐగుప్తుని చంపి ప్రతీకారం చేసెను. తన ద్వారా తన సహోదరులకు తండ్రి రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతుడని అతడు తలంచిన గాని వారు గ్రహింపరాయరు. సో ఏం జరిగింది అని అంటే వాళ్ళు గ్రహించారంటే వాళ్ళు గ్రహించలేదండి. సో వాళ్ళు ఏమైపోయారంటే తిరస్కరించినట్టుగా చూస్తున్నమాట. అది ఏ విధంగా మెస్సియాని వాళ్ళు తిరస్కరించారో మోషేని కూడా వాళ్ళు ఏం చేశారంటే మొదట తిరస్కరించినట్టుగా చూస్తున్నాం. ఎందుకు తిరస్కరించారు అని అడిగితే మొదట వచ్చినప్పుడు వారు ఆయనను తమ యొక్క డెలివరీగా, రక్షకుడిగా, లేదంటే ఇతను నడిపిస్తాడని వాళ్ళు అతను చూడలేకపోయారు. కారణం ఏమిటని అడిగితే చాలామంది ఏమవుతుందంటే వారి జీవితంలో వాళ్ళు పిలువబడిన పిలుపు ఏమవుతుందంటే సరిగా వాళ్ళు గ్రహించుకోలేరండి. ఆ యొక్క గ్రహించుకోని విషయంలో ఏమవుతారంటే వాళ్ళు ఏమైపోతారంటే వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. కారణం ఏంటంటే ఆ యొక్క పిలుపులో వారికి సరైన అవగాహన లేకపోవటం. చాలామంది వస్తారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటారు. దేర్ వర్ 2 థింగ్స్ ల్యాకింగ్, ద రైట్ టైం అండ్ ద కరెక్ట్ వే. అంటే సరైన విధానాన్ని వాళ్ళు తెలుసుకోలేనప్పుడు ఏమవుతారంటే అదే జరుగుతుంటుంది అన్నమాట. ఇతని విషయంలో కూడా ఇక్కడ అదే జరిగింది అన్నమాట. నిజానికి పరమ తండ్రి మోషే గారి విషయంలో మరొక ప్రత్యేకమైన ప్లాన్ కలిగి ఉన్నారు కాబట్టి అతను ఆ యొక్క ప్లాన్ ఆ విషయంలో అతనికి సఫలీకృతం కాలేదు. కానీ తర్వాత ఏం జరిగిందని అడిగితే
ఆయన ఏదైతే జరగాలో అది జరిగించడానికి తర్వాత మరలా తండ్రి ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 19వ వచనంలో చూసినప్పుడు ఒక మాట రాయబడింది. కాబట్టి యెషూవ వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియో చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగనే చేయను. అంటే ఏమిటి అని అడిగితే తండ్రి ఏదైతే జరిగేస్తారో అదేవిధంగా తను పంపినవాడు కూడా ఏమేంటాడంటే అవే జరిగించడానికి ఇష్టపడతారన్నమాట. 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడు, ఫరో ఆ సంగతి అని మోషేను చంపచూచిన కానీ మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. తండ్రి స్తోత్రం. నిజానికి చూసినప్పుడు ఇది ఏమిటి అని అడిగితే మిద్యాను దేశం వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఇత్రో గారు రాశి గారు ఏమంటారంటే ఈ యొక్క ఇత్రో అనేవాడు ఏమై ఉన్నాడు అని అంటే పూజారి కాదటండి, పూజారి కాదండి. మరి ఎవరై ఉన్నాడు అని అడిగితే అతను ఎవరై ఉన్నాడంటే ఇత్రో అనే ఇతను ఒక దేశానికి గవర్నర్ అన్నమాట అండి. ఈ గవర్నర్గా ఇతను ఉన్నప్పుడు ఆ యొక్క గవర్నర్కి గొప్ప సలహాలు ఇచ్చేవాడిగా కూడా మోషే నడిపించబడ్డాడు అనమాట. వేరే వేరే గ్రంథాల్లో మనం చూసినప్పుడు ఇక్కడ ఏం పూజారి అని రాయబడింది కానీ పూజారి కాదు కానండి. ఈ ఇత్రో అనేవాడు ఒక దేశానికి గవర్నర్గా ఉన్నాడనమాట. ఆ దేశము కొన్ని సమస్యలలో పడినప్పుడు ఆ సమస్యల నుంచి మోషే గారు అతను విడిపిస్తారన్నమాట. అంటే దేశపు సమస్యలు కూడా ఎందుచేతనంటే మోషే గారు ఫరో దగ్గర 45 సంవత్సరాలు అన్ని రకాల నీతి న్యాయాలు విద్యను అభ్యసించి వచ్చినవాడు కాబట్టి అతనికి ఆ విషయాలు తెలియజేసి అక్కడ ఎప్పుడైతే చేశాడో మిద్యాను ఏం చేస్తాడంటే అప్పుడు తన కూతురునిచ్చి పెళ్లి చేస్తున్నట్టుగా మనకు కనబడుతుందన్నమాట. సో ఈ యొక్క మొదటి 40 సంవత్సరాలు ఇతను ఏమయ్యాడు అని అడిగితే నేర్చుకునే విషయంలోనే అతను ఉండిపోయాడు అన్నమాట. ఆ తర్వాత ఏమయ్యాడంటే తనకు ఏ విద్య అయితే నేర్చుకున్నాడో అది నేర్చుకున్న దాన్ని బట్టి అతను ఏమయ్యి ఉండాలి అనేది అతను లోబడటం నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు తండ్రి అతనికి మరి కనబడి అప్పుడు తండ్రి అతను పిలిచినట్టుగా మనం చూస్తామన్నమాట. 3వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినప్పుడు మోషే మిద్యాను యాజకుడు ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని పోయి తండ్రి పర్వతమైన హోరేబునకు వచ్చాను. సో నిజానికి మనం ఏమిటంటే త్వరాను ప్రస్తుతానికి ఎలా పఠిస్తున్నామని అని అడిగితే ఓవరాల్ వ్యూలో చూస్తున్నామట. త్వరాను ఓవరాల్ వ్యూలో చూస్తున్నాం కానీ వచ్చే సంవత్సరం నుంచి మనం త్వరాన్ని పఠించే విధానం ఎలాగ ఉండదు. ఎందుచేతనంటే ఓవరాల్ వ్యూ మనకు అవసరం ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం మనం దీన్ని పఠిస్తున్నాం. కానీ వచ్చే సంవత్సరం ఏమవుతుందంటే వర్డ్ స్టడీ అంటే లేఖనాల్లో వర్డ్ అంటే పదాల మీద మనం ధ్యానం చేయవలసి ఉంటుంది అన్నమాట. సో ఆ ధ్యానం చేయాలంటే దానికన్నా ముందుగా మనం ఏమి ఉండాలంటే వర్డ్ స్టడీ కన్నా ముందు ఓవరాల్ స్టడీ మనం తెలుసుకోగలిగినప్పుడు మిగతా విషయాలన్నీ బాగా లోతుగా మనకు తెలుస్తాయి. కాబట్టి ముందుగా ఈ యొక్క ఓవరాల్ స్టడీ మనం చేయడం జరుగుతుంది అన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజానికి పరమ తండ్రి ఇక్కడ మనం చూసినప్పుడు మెస్సయ్య వారి యొక్క అడుగులన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతుంటాయి అన్నమాట. ఎందుచేతనంటే ఈయన ఎక్కడికి వచ్చాడు అంటే అక్కడికి నడిపించబడ్డాడు అని రాయబడిందండి. అక్కడకు అతను ఏమయ్యాడు అని అడిగితే మామ మందను మేపుచు మందను అరణ్యము అవతలకు తోలుకొని తండ్రి పర్వతమైన హోరేబునకు వచ్చాను కాదు కానీ అక్కడికి నడిపించబడ్డాడు అన్నమాట. ఎందుచేతనంటే అక్కడ తండ్రి అతనితోటి మాట్లాడాలని ఆయన ఇష్టపడ్డాడు అనమాట. అందుకని అక్కడ మనం చూసినప్పుడు 2వ వచనం అంటాడండి, ఒక పదం నడిమిని అగ్ని జ్వాలలలో అదేనే దూత అతనికి ప్రత్యక్షమాయను. సో పరమ తండ్రి వారు అతనికి తానుగా ప్రత్యక్షం అవ్వాలని ఆయన ఆశపడ్డాడు అనమాట. నిజానికి చూసినప్పుడు ఇటువంటి యొక్క ప్రత్యక్షతలు చాలా తక్కువే ఉంటాయన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఒక చూడండి ఈ అగ్ని పదలోంచి ప్రత్యక్షమయ్యే యొక్క ప్రత్యక్షతలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అందులో 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు అక్కడ వాయువులుగాను తన సేవకులుగాను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవారు అని చెప్పాను. చాలండి. అయితే ఇక్కడ ఏమిటని అడిగితే ఇక్కడ ఎలా కనబడుతున్నాడు అని అంటే పరమ తండ్రి వారు మరి యొక్క అగ్ని జ్వాలల మధ్యను ఆయన ఏం చేస్తానంటే ఆయన కనబడుతున్నమాట. ఈ అగ్ని జ్వాల ఎటువంటిది అని అడిగితే ఎటువంటి అగ్ని అని అంటే
అగ్ని వస్తుంది కానీ అక్కడ ఉన్న యొక్క పొద మాత్రం కాలిపోవట్లేదు అనమాట. సో ఈ ఈ యొక్క ప్రత్యక్షత దేనికి సాదృశ్యం ఏంటంటే ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత అనమాట. భౌతికమైన ప్రత్యక్షత ఎలా ఉంటుందంటే మనం ఏదైనా చూస్తున్నప్పుడు ఏదైనా కాలుతుందంటే తప్పనిసరిగా అది కూడా ఏమైపోద్ది, మాడి భస్మం అయిపోతుంది. కానీ ఇక్కడ ఇది అవ్వట్లేదు అని అంటే ఏమిటి అని అడిగితే ఇది ప్రత్యేకమైనది అన్నమాట. ఇది పరమ తండ్రి మరి మోషే గారికి ఇచ్చిన ప్రత్యేకత మాట అండి. అదే భౌతికమైన దాన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే మాడిపోతుంది, మసైపోతుంది. కానీ ఇది మాడిపోవట్లేదు, కారణం ఏమిటని అడిగితే పరమ తండ్రి వారు ఏం చేస్తారంటే ప్రత్యేకమైన యొక్క విధానాన్ని మోషే గారికి తీసినట్టుగా మనం చూస్తాం. సంఖ్యాకాండం 28:7 చూసినప్పుడు అక్కడ ఏం కనబడుతుందంటే అక్కడ కూడా మరి యొక్క ఒక అగ్ని కనబడుతుంది. అదేవిధంగా ద్రాక్షరసం కనబడుతుంది. చదవండి. పరిశుద్ధ స్థలములో మద్యమును అదోనే వారికి దేని మధ్యన అడిగితే ఆయన అర్పించే అర్పణలో పానార్పణ కాదు. ఎందుకంటే ఇది నిజమైన మద్యము అంటే కంప్లీట్ ప్యూర్ వైన్ ఏదైతే ఉన్నదో ఆ ప్యూర్ వైన్లో అగ్గిపుల్ల పట్టుకెళ్ళి వేస్తే ఏమవుతుందండి, అది పెట్రోల్గా మార్చబడుతుంది అన్నమాట. అదే మండుతుంది అన్నమాట. నిజానికి అప్పుడు మరి ఆ మంటల్లో ఆ యొక్క అర్పణంలో ఎందుకు ఈ మద్యం పోస్తారు అని అడిగితే అర్పించబడిన అర్పణము త్వరగా మండించబడాలంటే, త్వరగా అది ఏమవ్వాలంటే భస్మం కావాలంటే అది అంటుకుని అది రగిలించబడాలి అని అంటే దానికి అవసరమైనది ఏమిటంటే దానిని మండించే ఒక ఇంధనం కావాలన్నమాట. ఏమిటా ఇంధనం? అప్పట్లో వాడిన ఇంధనం ఏంటంటే కంప్లీట్ ప్యూర్ వైన్ వాడేవారు అన్నమాట. ఈ ప్యూర్ వైన్ ఎందుకోసం నన్ను అడిగితే వాసన వస్తుందని కాదు, ఆయనకి ఇష్టమని కాదు. ఈ యొక్క అర్పించబడిన యొక్క అర్పణం ఏమవ్వాలండి, దహించబడాలంటే ఏం కావాలి, కంప్లీట్ అంటే ప్యూర్ వైన్ కావాలన్నమాట. అందుకనే ప్యూర్ వైన్ వాడినట్టుగా మనం చూస్తాం. ప్యూర్ అంటే కంప్లీట్ మనకు మనగా తండ్రికి మనం డెడికేట్ చేసుకునే దానికి సూచనగా కనబడుతుంది. రోమీయుల పత్రిక 12:11 చూసినప్పుడు అక్కడ అదే చెప్తారు. మనం కంప్లీట్గా అర్పించుకోవడమే దాన్ని మనం దహించబడటం అని అర్థం వస్తుంది అన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి మరి చూపించిన ఈ యొక్క ప్రత్యక్షత దేనికి సూచనగా ఉన్నదంటే ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతకు సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఇది దహించబడినట్టుగా స్పష్టంగా మనం చూస్తున్నమాట. అదే మామూలుగా మానవులు చేసే అర్పణం ఏమైనదంటే మనము మన పాపనితులుగా ఇస్తున్నాం కాబట్టి అది దహించబడుతున్నట్టుగా మనం చూస్తున్నామట. అంటే ఏమిటంటే మనం ఎప్పుడైతే మన యొక్క ఉద్దేశాలతో కాకోకుండా, మన యొక్క ఆలోచనలతో కాకోకుండా పరమ తండ్రి యొక్క చిత్తాన్ని మనం ఎప్పుడైతే మనం చేయడానికి మనం బయలుదేరుతామో అది ఆయన ఇష్టపడే యొక్క అర్పణగా మనం చూస్తాం. సంఖ్యాకాండం 26:67 చూసినప్పుడు నాదాబు అబీహులు ఏం చేశారంటే వాళ్ళకి నచ్చిన దాని విధానాన్ని చేయాలనుకున్నారు. వాళ్ళు ఏమైపోయారంటే చనిపోయినట్టుగా చూస్తామన్నమాట. కానీ ఎప్పుడైతే పరమ తండ్రి వారి చిత్తాన్ని మనం చేయడానికి మనం బయలుదేరుతామో మనం ఏమంటామంటే సదాకాలం నిలుస్తామంటే మనం చనిపోము, అది కాలిపోము. అంటే అగ్ని మధ్యన మనం నడుస్తూ ఉంటాము, అగ్ని మధ్యన మనం వెళుతూ ఉంటాము. ఆ అగ్ని ఏమిటంటే పరమ తండ్రి యొక్క పరిచర్యే. ఆ పరిచర్యలో మనం వెళుతున్నప్పుడు మనం ఇంకా సజీవులుగా ఉన్నాము అనడానికి కారణం ఏమిటని అడిగితే ఆ అగ్ని నిన్ను మన్నించడానికి కాదు, కానీ ఆ అగ్ని నిన్ను ప్రకాశింపజేసి అనేకుల మధ్యన అది వాడబడటానికి మాత్రమే ఆ అగ్నిగా నిన్ను ఆయన వాడుకోకుంటున్నాడు అన్నమాట. ఎప్పుడైతే నువ్వు వేరొక అగ్ని తీసుకొచ్చి నువ్వు ఆ అగ్నితో నువ్వు గాక ఆయనను స్తుతించాలని ఆశపడతావో అప్పుడు అదే అగ్నితో నిన్ను ఏం చేస్తాడంటే ఆయన నిన్ను కాల్చివేసి నిన్ను బయటికి తోలివేస్తాడు. అందుకని మనము ఎప్పుడైతే మనం ఆయనకి సమర్పించుకోవడానికి మనం ఇష్టపడి బయలుదేరి వెళ్తుంటామో మన అర్పణ ఎప్పుడైనా కూడా ఏమండాలంటే చాలా స్పష్టంగా నిక్కచ్చిగా ఉండగలగాలండి. మనం చేసే ప్రతి అర్పణ కూడా ఆయన అంగీకరించేదానిగా సంతోషముగా మనము మన హృదయాన్ని ఆయన చూసేటట్టుగా మనం చేయగలగాలన్నమాట అండి. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. 3:5 చదవండి ఒకసారి. 3:5 దగ్గరకు రావద్దు, చాలండి. ఇక్కడ చూసినప్పుడు ఒక మాట మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏమిటని అడిగితే నీవు నిలుచున్న స్థలము
పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడుము అన్నాడమాట. ఇతను ఎక్కడున్నాడు అని అడిగితే అరేబియా అనే ప్రాంతంలో ఉన్నాడమాట. అరేబియా అనే ప్రాంతంలో ఉన్నాడమాట. అరేబియా అనే ప్రాంతం ఎప్పుడు ఎన్ని డిగ్రీలు సెల్సియస్ ఉంటుందో తెలుసండి? ఇప్పుడు తక్కువలో తక్కువ ఎంత ఉంటుందో తెలుసా అండి? 50 డిగ్రీలు సెల్సియస్ ఉంటుంది అన్నమాట. ఎంత అండి? ఎప్పుడు 50 డిగ్రీలు సెల్సియస్ ఉంటుంది. సౌదీ అరేబియా, సౌదీ ఆయా ప్రాంతం అంతా కూడా ఇప్పుడు కూడా అక్కడి నుంచి వెళ్ళొచ్చిన వాళ్ళు నేను అప్పుడప్పుడు అడుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా 50 డిగ్రీలు కామన్గా ఉంటుందని చెప్తుంటారన్నమాట. ఎండాకాలం అయినా శీతాకాలం కంపల్సరీ 50 ఉంటుంది. కావాలంటే 55, 57 అలా వెళ్తుంది, కానీ 50 లోపుకు ఉండదన్నమాట. అందుకని వీళ్ళందరికీ ఏమిటి ఎలా ఉంటారో వాళ్ళని అడిగితే ఒక పెద్ద కండువా ఉంటుంది మాట అండి. కండువా అంటే టవల్ లాంటిది ఉంటుంది మాట అండి. ఈ టవల్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ఫేస్ని, ఈ తలకాయని ఏం చేస్తారంటే కప్పేసుకుంటారు, ఒక తలపాకతో కప్పేసుకుంటారు. ఇంకా క్లియర్గా ఏం చేస్తారంటే ఈ యొక్క ఫేస్ని కూడా కప్పేసుకుంటారు అన్నమాట అండి. కేవలం కళ్ళు మాత్రం కనబడేలాగా ఉంచుకుంటారు అన్నమాట అండి. ఆ తర్వాత కింద నడవడానికి ఏంటంటే శాండీ ప్లేస్ మాట, అరణ్యము కానీ అది ఇసుక ప్రదేశం కాబట్టి చాలా భయంకరమైన వేడిని పుట్టిస్తుంది. కాబట్టి ఇంకా ఏంటంటే విష సంబంధమైన పురుగులు, జీవులు ఆ నేలలో ఉంటాయి. కాబట్టి వాళ్ళు వేసుకునే యొక్క చెప్పల్స్ అని రాశాడండి. నీ చెప్పులు అని రాశాడు, చెప్పులు కాదండి, అవి బూట్స్ అని రాశాడండి. నాకు ఇక్కడ బూట్స్ అంటే పైకంటా ఉండే బూట్లు లాంటివి మాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ అవి వేసుకోవాలన్నమాట. పొరపాటున ఏదైనా పాములు ఉండొచ్చు, తేళ్ళు ఉండొచ్చు, రకరకాల యొక్క విషపురుగులు ఉంటాయన్నమాట. అవి అందరూ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతవరకు వాళ్ళ పాదాలని అంటే కాపాడుకోవడానికి ప్లాన్ చేస్తారన్నమాట. అవి వేసుకుని తిరుగుతుంటారన్నమాట. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు 5వ వచనంలో మాట్లాడుతున్నప్పుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఆయన ఏమనంటే దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన స్థలము కానీ పైన ఉన్న తలపాగా మాత్రం తీయొద్దు. ఏం తీసేయమన్నాడు? కేవలం చెప్పులు మాత్రమే తీయమన్నాడు. అంటే పరమతండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనకి ఏముండాలి? కిప్పా ఉండాలి. ఎందుకో కిప్పా ఉండాలని అడిగితే ఆయన పరిశుద్ధుడు, 1000 దూతలతో పరిశుద్ధుడు పిలువబడుతున్నవాడు. మనం ఏమై ఉండాలంటే వీ మస్ట్ కవర్ అవర్ సెల్ఫ్స్. ఎందుకంటే ఎందుకు మనం కప్పుకోవాలని అడిగితే ఆ పరమతండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు గౌరవము, వినయ విధేయతలు చాలా అవసరం అటండి. అందుకనే అతను ఇక్కడ మనం చెప్తున్నప్పుడు నిజానికి పాత నిబంధన గ్రంథములు అంతా కూడా ఏమంటుందంటే వారు చాలా నీట్గా కప్పుకున్నట్టుగా చూస్తామంటారు. అవన్నీ కూడా అరణ్య ప్రదేశమైన మరి ఏదైనా కానీ వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులు అందరూ కూడా పాత నిబంధనలు మీరు ఎక్కడైనా చూసుకోండి, నేను 100 కొలది రెఫరెన్స్లు చూపిస్తాను అన్నమాట మీకు. ఏమిటి అని అంటే వాళ్ళ తలలు కప్పుకునే ఉంటారన్నమాట. అది విధానం. అందుకని ఇక్కడ చూసినప్పుడు అది కనబడుతుందన్నమాట. 6వ వచనం చూడండి. చూడండి ఏం చేశాడండి, ఇంకా క్లియర్గా చేశాడు అనమాట. తన ముఖమును కప్పుకుని ఎలోహిం వైపు చూడవెరచను అనమాట. నిజానికి ప్రధాన యాజకుడు కూడా ఏం చేయాలంటే పరమ సన్నిధిలోనికి వెళ్తున్నప్పుడు తన యొక్క తలపాగను కంప్లీట్గా కప్పుకొని బయలుదేరి వెళ్ళాలంటనమాట. యాజకులు కూడా అదే ఇవ్వబడింది అనమాట. అదే నిజంగా మరి యాజకులు ఏ విధంగా వాళ్ళు మార్చబడ్డారని అడిగితే, లేవీలు ఏ విధంగా మార్చబడ్డారని అడిగితే, ఈ లేవీలు అనే ఈ సంతతి వారు ఏమయ్యారని అడిగితే నిజానికి మనం అనుకుంటాం బయలుపేరులో వారు ఆ యొక్క దూడని విగ్రహాన్ని పూజించినందుకు తండ్రి వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు అని అనుకుంటాం. కానీ దానికన్నా ముందుగానే ఈ లేవీలు ఏమయ్యారంటే ప్రత్యేకంగా ఉండడం అనే విధానాన్ని వాళ్ళు నేర్చుకున్నారండి. వాళ్ళు ప్రత్యేకం తండ్రి కోసం వాళ్ళని జీవించాలనే ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి వాళ్ళు జీవించినట్టుగా మరి ఆ యొక్క కొన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయన్నమాట. అందుకని వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళు తండ్రి ఏం చేసినట్టు వారికి సంరక్షణ విధానాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా నూతన నిబంధనలో కూడా మనం చూసినప్పుడు మెస్సయ్య వారు కూడా మరి ఆయన పిలిచినప్పుడు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా వారిని ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తామట. ఎందుకు అని అడిగితే ఈ విధానము ఆ యొక్క పాత నిబంధనలు ఎటువంటిదైతే కొనసాగుతూ వచ్చిందో మరి అటువంటి వాళ్ళు మరి లోకంలో ఉన్న జనులందరినీ కూడా సమకూర్చి నడిపించడానికి, తోరా దగ్గరికి నడిపించడానికి అటువంటి వారు కావలసి వచ్చిందని మెస్సయ్య వారు ముందే ఎరిగి మరి లోకస్వార్త 14 వచ్చాను ఆయన యొక్క పిలుపును చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ వస్తుంటాడు అన్నమాట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 10వ వచనం చూడండి. లేదండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 9-10 వచనాలు.
తోడుకొని పోవాలని. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడినని ఎలోహు వారితో అనగా. చాలు చాలు చాలు. సో ఏమిటి అంటే ఇక్కడ పిలుపు వచ్చింది. మోషే అని పరమ తండ్రి వారు పిలుస్తున్నారని. పిలుస్తున్నప్పుడు మోషే గారు పిలుస్తున్న ఇక పిలుపులో ఏమిటి మనకు కనబడుతుందని అని అడిగితే ఆ యొక్క మోషేని ఆయన పిలిచిన యొక్క పిలుపులో నీవు ఏం చేయాలంటే ఈ జనులను తీసుకుని కానాను దేశానికి తీసుకువెళ్ళడానికి నువ్వు రావాలని పిలుస్తున్నట్టు. మోషే తిరస్కరించాడండి. ఇక్కడ మోషే తిరస్కరించాడండి. నేను వెళ్ళను, నన్ను వదిలేయి, నువ్వు నా వల్ల కాదు అని మాట్లాడతాడండి. ఎలాగో 5 సార్లు తిరస్కరిస్తాడండి ఆయన. 5వసారి ఆయన మరణం అయిపోయినట్టుగా మనం చూస్తాం. 5వది కారణం చివరిలో ఆయన మాటను తిరస్కరించినందుకు ఆయన మరణించినట్టుగా మనం చివరిలో మనం చూస్తామట. అంటే ఏమిటి అని అడిగితే ఇక్కడ పిలిచిన ఇక పిలుపు ఇదంతా కూడా ఏమిటంటే మనం 2 విధాలుగా మేము దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఏమిటి అంటే పరమ తండ్రి వారు పిలిచారు, ఆ పిలిచినకు లోబడి నువ్వు రావాలి, నువ్వు ఆయన నా పని చేయాలని పిలిచినప్పుడు, తర్వాత 2వసారి పిలిచినప్పుడు అతను ఆయనకి మరి కొన్ని సూచక్రియలు ఇచ్చినప్పుడు ఇదిగో నువ్వు చూడు అని చెప్పని సూచక్రియలు ఇచ్చుకుంటూ వచ్చినమాట. ఇవన్నీ కూడా చాలా డీప్గా సైలెంట్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళవలసిన ఈ యొక్క తోరా వాక్యాలండి ఇవన్నీ కూడా. అందుకనే నేను అవుట్లైన్లో మీతో మాట్లాడుతున్నాను అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రతిదానికి కూడా గొప్ప గొప్ప అర్థాలు దీంట్లో తెలియచేయబడ్డాయన్నమాటండి. దాని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజానికి తన ప్రజల పట్ల, ఇశ్రాయేలీయుల పట్ల మోషేకున్న గొప్ప ఏమిటి అంటే మనసు ఏమిటంటే, నేను ముగించేస్తాను, నేను చాలా సమయం అయిపోయింది, కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అయితే ఏమిటంటే మోషే గారికి ఉన్న గొప్ప ఆలోచన ఏంటంటే తన ప్రజల కోసం శ్రమ పడాలి, తన ప్రజలను ఏదో విధంగా వాళ్ళ శ్రమ నుండి తప్పించాలనే మొదటి నుంచి ప్లాన్ కలిగి ఉన్నవాడు అనమాట. ఇది పరమ తండ్రికి మోషేను చూసినప్పుడు ఇష్టపడిన యొక్క మనసు ఏమిటంటే అదే మాట. ఎందుచేతనంటే ఇఫ్ ఎ లీడర్ డస్ నాట్ హ్యావ్ ద కంపేషన్ ఆఫ్ ది, అంటే వాళ్ళకి గాక మరి ఈ జనం ఎలా బాధపడుతున్నారు, వీళ్ళు ఈ బాధ నుంచి విడిపించాలనే ఫీలింగ్ లేకపోతే వాడు లీడర్ కాలేడు మాట. వారు ఎవడన్నా బాధలు పడుతున్నాడు, శ్రమలు పడుతున్నాడు, చనిపోతున్నాడు, వాడిని అందులో నుంచి విడిపించగలిగిన వాడు మాత్రమే లీడర్గా కనబడుతుంటాడు అనమాట. నిజానికి ఆ యొక్క విధానాన్ని అందులో మోషే గారిలో పరమ తండ్రి చాలా క్లియర్గా చూడగలిగాడు. కాబట్టి పరమ తండ్రి గారు ఏం చేస్తారంటే మోషేని ఏర్పాటు చేసినట్టుగా చూస్తామంట. రెండవది అది పశ్చాత్తలం అన్నమాట. రెండవది ఏంటంటే తోరా వాక్యాన్ని 70 మార్గాల్లో మనం చెప్పొచ్చు అని, ప్రతి మాటను 70 మార్గాల్లో మనం చెప్పొచ్చు అని చెప్తూ ఉంటాం. అందులో అదొక మార్గం. కానీ దీన్ని లోతుగా చూసినప్పుడు, రెమెజ్ లెవెల్లో చూసినప్పుడు ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఈ ఐగుప్తీయులు ఏమై ఉన్నారో అని అడిగితే లోక సంబంధమైన వాళ్ళు. ఈ లోక సంబంధమైన వారి నుంచి ఓ మోషే నువ్వేం చేయాలంటే వీరిని బయటికి తీసుకురా. ఇది రెండవ విషయం అన్నమాట. మొదటిదేమో పశ్చాత్ లెవెల్ చూసాం, రెండవదేమో రెమెజ్ లెవెల్ అన్నమాట. ఈ రెమెజ్ లెవెల్లో ఏం చెప్తున్నాడు అంటే ఒక మనిషిని చచ్చే వరకు పీడించేవి 3 విషయాలు ఉంటాయన్నమాటండి. ఏమిటి అని అడిగితే మొదటిది ఇక్కడ మనం చూసినప్పుడు ఐగుప్తు ఒకటి ఉన్నది, రెండవది ఏమన్నదంటే రెండోదంటే ఫరో ఉన్నాడు, మూడోది ఏంటంటే వాళ్ళకున్న బానిసత్వం ఉన్నది. ఇదే దానిని కాక మనం చూసినప్పుడు మూడే మనకు ఉంటాయన్నమాటండి. ఒకటి ఏమిటంటే బానిసత్వం ఉంటుంది, రెండవది లోకము, చెడు లోకం ఉంటుంది, మూడోది ఏముంటుందంటే పాపం ఉంటుందన్నమాట. ఈ 3 మనిషి బ్రతుకున్నంతకాలం ఉంటూనే ఉంటాయన్నమాట. ఈ మూడింటిని ఎవడైతే జయించడం కోసం తన యొక్క ఆలోచన అన్నింటిని సిద్ధపాటు చేసుకుంటాడో అతను ఏమవుతాడంటే లీడర్గా మార్చబడతారన్నమాట. ఈ 3 మనకి చాలా ముఖ్యం అన్నమాట. నిజానికి ఇప్పుడు మోషేకి ఇవ్వబడిన యొక్క దానిలో చూసినప్పుడు మోషేకి ఏం చెప్పాడంటే 3 విషయాలు చెప్పాడన్నమాట. నీవు ఈజిప్ట్ నుంచి వాళ్ళని తీసుకురావాలి, ఫరో యొక్క ఇన్ఫ్లుయెన్స్ అతని వారిని విడిపించాలి, బానిసత్వం నుంచి వారిని తప్పించాలి. 3 కూడా ఇచ్చారన్నమాట. మెస్సయ్య వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఏమి జరిగిందని నన్ను అడిగితే మెస్సయ్య వారికి ఇవ్వబడిన యొక్క ఎవరిని ఏమిటంటే 3 ఇవ్వబడ్డాయన్నమాట. మొదటిది ఏమిటంటే సాతాను యొక్క చెర నుంచి మనల్ని విడిపించాలని ఆశపడ్డాడు అనమాట. తన స్తోత్రం. రెండోది అంటే చెడు నుంచి తప్పించాలని ఆశపడ్డాడు. చెడు అంటే ఈ లోకమే చెడు, యత్సర్ హరా అని పిలుస్తారన్నమాట. మూడోది ఏమిటో నన్ను అడిగితే మరణాన్నించి తప్పించాలనుకున్నాడు. మరణం అంటే పాపం. ఈ 3 విడిపించడం కోసం ఈ మెస్సయ్య వారు వస్తే ఆ 3 విడిపించడం కోసం
ఆ మెస్సియా మోషే గారు వచ్చినట్టుగా మనం చూస్తామట. సో ఏమిటి అంటే మెస్సి ఇప్పుడు మనం క్లియర్గా మనం చూడాలని కోరుకున్నప్పుడు మరి ఇక మోషేకు మెస్సియాకు సుమారుగా 50 రకాల ప్యారలల్స్ ఉంటాయన్నమాట. 50 రకాల ప్యారలల్స్ అంటే 50 విషయాలు మనం చెప్పొచ్చు అన్నమాట. మోషే గారికి మెస్సియా గారికి ఉన్న సమాంతరమైన విషయాలు మనం చూస్తే 50 విషయాలు పైనే ఉన్నాయన్నమాట. ఈ 50 విషయాలు మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఏమిటంటే మెస్సియా వారు మోషేను పోలిన వంటి నాయకుడు అని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుచేతనంటే ద్వితీయోపదేశకాండం 18వ నా వంటి నాయకుడు మీకు పుడతాడని చెప్పబడిన యొక్క నాయకుడు లేదంటే మెస్సియాకి ఎవరు అని అడిగితే యెషువా మెస్సీ తప్ప మరొక నాయకుడు ఎవరు లేరు మాట. ఎందుచేతనంటే మరి యెషువాలో కూడా మోషే లాంటి గుణములు అని మోషే జీవితంలో జరిగిన యొక్క సంఘటనలు అన్నింటిని చూస్తే 50కి పైగా సంఘటనలు మనం చూడొచ్చు అటండి. అవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు వివరించడానికి అవన్నీ సరిపోయే సమయం కాదు కానండి. అవి ఎందుకు మీతో చెప్తున్నాను అని అడిగితే మనం గ్రహించవలసింది ఏమిటని అడిగితే అప్పుడు మోషే గారు ఐగుప్తులోంచి వారిని విడిపించడం కోసం ఏ విధంగా మరి వారిని బయటకు తీసుకురావడానికి ఏ విధంగా వారికి నాయకుడిని నడిపించాడో అదేవిధంగా ఈ కాలంలో మెస్సియా వారు కూడా మనకు నాయకుడిగా ఉండి మనము పాపం నుంచి అదేవిధంగా లోకపు చెడు నుంచి ఇక మరణం నుంచి విడిపించడం కోసం మన కోసం మెస్సియా వారు రావటం జరిగింది అన్నమాట. ఈ చివరి దినాల్లో మోషే గారు ఏ విధంగా అయితే వారిని విడిపించి ఆ యొక్క పస్కా దినాన ఏ విధంగా వారిని విడిపించి మరి తీసుకుని మరి ఈ యొక్క కానానికి వాళ్ళని నడిపించాడో అదేవిధంగా మనల్ని కూడా ఏం చేస్తాడంటే తానే పస్కా బలిగా మరి ఆ యొక్క సిలువ కొయ్యిపై మరణించి మనల్ని ఏం చేస్తాడంటే పాపం అనే బానిసత్వం నుంచి చెడు అనే లోకం నుంచి మరణం అనే పాపం నుంచి మనల్ని విడిపించడానికి కోసం ఆయన వచ్చి ఉన్నాడు. సో ఈ రెండు కూడా ఏమంటే ప్యారలల్ మాట. మనం ప్రతి ఒక్క వాక్యాన్ని అంటే మనం ఓవరాల్గా చూస్తున్నాం కానీ ఓవరాల్గా కాదు కానీ ప్రతి వాక్యంలో కూడా అక్కడ మనకి మెస్సియా కనబడే యొక్క విధానాన్ని మనం నేర్చుకోవాల్సి ఉన్నదన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి షెమోత్ అనేది ఒక ప్రత్యేకమైన గ్రంథము, చాలా విచిత్రమైన గ్రంథము. ఎందుకంటే పేర్లు గ్రంథం అని పిలుస్తున్నమాట. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ఏమని రాయాలని అడిగితే నిర్గమకాండం అని రాశారు. కానీ గ్రీకు వాళ్ళు దీన్ని గ్రీకు యొక్క భాషను అనుసరించి మనకు నిర్గమాన్ని పెట్టారు. కానీ నిజానికి దీనికి ఇశ్రాయేలు యొక్క విధానంలో దీనికి పెట్టవలసిన పేరు ఏంటంటే పేర్ల గ్రంథము అని పెట్టాలన్నమాట. ఏమని పెట్టాలండి? పేర్ల గ్రంథం అని పెట్టాలి. ఎందుకు అని అడిగితే పరమ తండ్రి గారి దగ్గర ఒక గ్రంథం ఉంటుందంటండి. ఏమిటి గ్రంథం అని అడిగితే నిర్గమకాండం 32 వచనంలో చూసినప్పుడు అక్కడ ఒక గ్రంథం ఉన్నదని రాయబడింది మాట. ఏమిటి ఈ గ్రంథం అంటే నీ యొక్క గ్రంథమందు నా పేరును తుడిచివేయము అని మాట్లాడుతుంటాడు అనమాట. అంటే లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయని బతిమాలి కొనుచున్నాను. సో ఏమిటంటే నీవు రాసిన నీ గ్రంథంలో నా పేరును అంటే ఆయన దగ్గర పేరు గ్రంథం ఉందండి. ఆ పేరు గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడి ఉన్నాయండి? ఇశ్రాయేలు పేర్లు, అన్ని పేర్లు రాయబడి ఉన్నాయి. అందులో నుంచి నా పేరు తుడిచివేయమని మాట్లాడుతున్నాడు అని అడిగితే పేర్ల గ్రంథం అని ఒక గ్రంథం ఉన్నదండి. ఆ గ్రంథానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎవరు ఇందులో ఉన్నారో అని చూస్తే నిజానికి అందులో ప్రాముఖ్యమైన పేర్ల గురించి మీతో మాట్లాడాలని అడిగితే మరి 70 మంది బయలుదేరి వెళ్ళారండి. ఈ 70 మందిని ఏ విధంగా మీకు చూపించాలని అంటే నా ఉద్దేశ ప్రకారంగా ఈ 70 మందిని ఎలా చూపించాలంటే 12 ఇశ్రాయేలు యాకోబు మరి చాలా ఉత్తమమైన వాడు, గొప్పవాడు. యాకోబు వెళితే మరి మహిమ వెళ్తున్నట్టుగా మనం ముందుగా మనం చూసాం. యాకోబు యొక్క 12 మంది కుమారులు ఏమైనారంటే 12 మంది గోత్రాలకు కర్తలుగా ఉన్నారని మనం అనుకుంటూ ఉంటామండి. యాకోబు 12 కుమారులు 12 మంది గోత్రకర్తలుగా ఉన్నారనుకుంటామండి. కాదండి, అదొక్కటే కాదు కానండి. యాకోబు యొక్క 12 మంది కుమారుల యొక్క పేర్లు ప్రధాన యాజకుడైన కోహెన్ గారు తన యొక్క ఈ యొక్క గుండె మీద వేసుకునే యొక్క బ్రెస్ట్ ప్లేట్ మీద 12 వజ్రాల మీద పొదిగుంటే 12 వజ్రాల మీద 12 పేర్లు రాసి ఉంటాయన్నమాట. అంటే ఆ పేర్లకి ఎంత విలువ ఉంటే ఆ యొక్క ప్రధాన యాజకుని యొక్క బ్రెస్ట్ ప్లేట్ మీద రాయబడి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. సో ఆ పేర్లు చాలా విలువైనవి అన్నమాట. అందుకనే ఇది పేర్ల గ్రంథం అని పిలిస్తే ఈ పేర్లు ఏమంటే జీవగ్రంథమైన పేర్ల గ్రంథం అని కూడా మనం దాన్ని
మనం పిలవచ్చు మరి. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే పైనుంచి రాబోతున్న యెరూషలేము కూడా దానికి 12 గుమ్మాలు ఉన్నట్టుగా మనం చూస్తామట. 12 గుమ్మాలకి 12 మంది గోత్రకర్తల పేర్లు రాయబడి ఉన్నాయన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విచిత్రం ఏంటంటే మనం ప్రకటన రాసిన గ్రంథం చూసినప్పుడు ప్రకటన రాసిన గ్రంథంలో అక్కడ మరి పరమ తండ్రి వారు కూర్చున్నప్పుడు అక్కడ సింహాసనాలు వేసినట్టుగా మనం చూస్తామంట. ఇక సింహాసనాలు చూసినప్పుడు 12 సింహాసనాలు, మరి 12 మంది గోత్రకర్తలకు కూడా మరి అక్కడ సింహాసనాలు వేసినట్టుగా మనం చూస్తామట. సో ఎవరు వీళ్ళని అడిగితే మరి ఇశ్రాయేలీలే వారు కూడా. సో ఏమిటి అని అడిగితే పేర్లు షెమోత్ అనేది మరి నీ పేరు నా పేరు మరి ఆ జీవగ్రంథంలో మనం రాయబడాలి అని అడిగితే, నీ పేరు నా పేరు ఆ జీవగ్రంథం మనం లిఖించబడాలి అని అడిగితే మనము ఎంతమంది మరి మరి ఆ విధంగా మనం ఆయనకి ఇష్టలుగా జీవించగలుగుతున్నాం. నిజానికి చూసినప్పుడు ఈ యొక్క షెమోత్ అంటే పేర్ల గ్రంథంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి బయటికి వచ్చారన్నమాట. ఈ యొక్క గ్రంథం మనకి ఏం తెలియజేస్తుంది అనేది క్లుప్త సందేశాన్ని ఇచ్చిందని ముగిస్తుంది అనమాట. ఈ గ్రంథం మనకి ఏం చేస్తుంది అంటే బానిసత్వం నుంచి బయటికి బయలుదేరి వస్తున్న దాని గురించి చెప్పడం కోసం మనకి ఈ గ్రంథం తెలియదు. బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత విడుదలను ఇచ్చి విమోచనను దయచేసిన తర్వాత వారిని పరమతండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి పరమతండ్రితో కలిసి వివాహం చేసుకున్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. అదే నిబంధన. అది సినాయి కొండ మీద పరమతండ్రి ఇశ్రాయేలుతో చేసుకున్న వివాహ వడంబడిక అని పిలుస్తారని దాన్ని. మామూలు వడంబడిక అని మనం రాసుకుంటున్నాం, కానీ ఇజ్రాయేల్ మాత్రం మ్యారేజ్ నిబంధన అని పిలుస్తారు. మనమైతే నిబంధన అని రాసుకున్నాం. వాళ్ళు ఏంటంటే వివాహ వడంబడిక. మేము ఏమయ్యాము? పెళ్లి చేయబడ్డ వాళ్ళు. ఒక హిందూ సంప్రదాయంలో ఒక స్త్రీ పెళ్లి చేసుకుంటే ఈడు నా మొగుడు చచ్చే వరకు నేను వీడికి బద్ధుడై ఉండాలని ఎలాగో అనుకుంటుందో, మరి ఇశ్రాయేలీలు పుట్టిన తర్వాత నేను చచ్చే వరకు కూడా నా తండ్రి ఎలోహిం, నేను అతనికి బద్ధుడునై నేను ఆయన ఎలోహిమై ఆయన కోసం మాత్రమే నేను జీవించాలని ఒక చచ్చే వరకు కూడా అటువంటి వడంబడిక కలిగి ఉంటారు ఇశ్రాయేలీలు అన్నమాట. అటువంటి వడంబడిక కలిగిన ఆ వడంబడిక వారికి సినాయి కొండ దగ్గర చేయబడిన తర్వాత అక్కడ నుంచి మరి తండ్రి వారికి ఏం చేశాడంటే మీరు ఒక ప్రత్యేకమైన జన్మగా ఉండటానికి, ప్రత్యేకంగా నడవడానికి ఏం చేశాడంటే మరి మీరు మందిరాన్ని కట్టుకోండి అని వారికి తెలియజేశారన్నమాట. మరి ఆ యొక్క తెలియజేసి మందిరం ఏ విధంగా ఉండాలని తెలియజేసి ఆ మందిరం దగ్గరికి వారిని తీసుకువెళ్ళిన విధానమే ఈ పేర్ల గ్రంథమైన జీవగ్రంథమైన ఈ యొక్క గ్రంథంలో రాయబడిన విషయాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఏమయ్యాయని అడిగితే ఆ మధ్యలో అనేక మంది ఉల్లిపాయ లేదని, కూరలో ఉప్పు లేదని, మాంసం ఉడకలేదని రకరకాలుగా మరి వ్యతిరేకిస్తూ మనం చూస్తాం. మేము ఐగుప్తు దేశంలో కుండలలో మాంసం పెట్టుకొని తినేవారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మాకేమైంది? ఏమీ లేదు అని చెప్పని వాళ్ళు చేస్తుంటే వాళ్ళు సనుగుకునేవారు అని చెప్పి రాయబడింది. అటువంటి వారు కూడా ఉన్నారన్నమాట. సో మనం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా కొనసాగాలి, ఈ షెమోత్ గ్రంథం మనకేం నేర్పిస్తుంది అని అడిగితే అలాగా సనుగుకునేవారు ఏమైపోయారంటే రాలిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాము. మరి ఈ యొక్క మందిరం ఏ విధంగా కట్టబడాలి, ఈ మందిరం ఏ విధంగా నడిపించబడాలి, ఇది ఏ విధంగా గొప్పగా పరమతండ్రికి గొప్పగా మార్చబడాలి అని నేను పిలవబడిన వారు ఏమారంటే కానానులోకి చేర్చబడినట్టుగా మనం చూస్తాం. మరి పరమతండ్రి యొక్క మందిరాన్ని మనం మరి మన యొక్క హృదయంతోనూ హృదయం మన కంప్లీట్ యొక్క పరిపూర్ణమైన మనసుతోనూ ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా మనం ఏమై ఉండాలంటే ఈ విధానం జరిగించడానికి తండ్రి మనం నడిపించే విధంగా ఈ షెమోత్ గ్రంథం ఇంకా అనేకమైన లోతైన విషయాలు ఉన్నాయి. మీతోటి నేను ఓవరాల్ స్టడీ కాదు కానీ త్వర స్టడీ చేయాలంటే స్టడీస్ చేయాలి. ప్రథమ నుంచి మనము అనేకమైన ఒక్కొక్క వాక్యంలోనే అనేకమైన గొప్ప విషయాలు మనం నేర్చుకునే వారిగా ముందుకు వెళ్ళడానికి తండ్రి మనల్ని సహకరించాలని కోరుకుంటున్నాం. తండ్రి తన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. సహోదరులారా మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. మరి పుణ్యక్షేత్రంలో మందిరము కట్టబడడానికి మరి ప్రారంభిస్తున్నాము. మధ్యాహ్నం 3 గంటలకి పెద్దలతో కలిసి మరి ఒక చిన్న మీటింగ్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. తదుపరి సబాతీల గ్రూపులో మీ అందరికీ కూడా మరి ఏ విధంగా ఎందుకు ఏ విధంగా మనం ముందుకు వెళ్తామనే దాని గురించి కూడా మీతో మీకు కూడా విషయాలు తెలియజేయబడతాయి. మరి ఈ మందిరం కట్టబడడానికి ప్రతి ఒక్కరూ చాలా విలువైన వాళ్ళే. ప్రతి ఒక్కరూ చేసే ప్రతి పని కూడా చాలా విలువైనదే. నేనేమి చేయగలుగుతానని మీరు అనుకోవద్దు, కానీ ప్రార్థనలో మీరు ప్రార్థించండి. ఈ మందిరం కంప్లీట్ అయ్యి మరి మార్చి 25-26 తారీఖులో మనం అక్కడికి చక్కటి
మరి గొప్ప పస్కాను ఆచరించుకోవడానికి మనం ప్రత్యేకంగా పిలబడ్డాము అని చెప్పాను. ఆయన మరి ఇశ్రాయేలీయులు ఏ విధంగా మిష్కాన్ కోసం మరి బయలుదేరి వారు ప్రత్యేకపరచబడి ఒక చోట చేర్చబడి ఏ విధంగా అయితే మరి వారు దానిని ఆచరించారో మనం కూడా ఆ విధంగా ఆచరించేవారుగా మరి మనం నడిపించినట్లు పరమతండ్రిని నడిపించినట్లు మీ ప్రార్థనలలో అందరూ జ్ఞాపకం చేసుకోండి. తండ్రి తన టమాటలు దీవించి ఆశ్రయించిన గాక. మీరు ఈ యొక్క మందిర నిమిత్తం ఇస్తున్న ప్రతి ఒక్క పని ప్రతి పైసా కూడా మరి ఈ యొక్క మందిరం నిమిత్తం ఖర్చుబాటు చేయించుండగా తండ్రి మిమ్మల్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన తండ్రి, మహాధికారి, జీవాధిపతి, జయం గల తండ్రి, భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అదోనై యెహోవా తమ పరిశుద్ధ నామమున స్తోత్రం తండ్రి. గత సంవత్సరము ఇదే మాసంలో తండ్రి మేము తండ్రి నేను ఎంతో భయంతోనూ భక్తితోనూ వణుకుతోనూ తండ్రి తమ యొక్క పాదముల యొద్ద ఉండి ప్రార్థన చేసినప్పుడు మీరు మాకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసి మరి దాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సంకల్పం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఆ యొక్క ఆ స్థలంను 27.5 సెంట్లను తండ్రి మేము తండ్రి మాకు ఉండాలి అని మేము కోరుకున్నప్పుడు మా మధ్యన సహోదరులను లేపించి సుబ్బారావు గారి ద్వారా తండ్రి మరి ఆ కార్యాన్ని జరిగించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఈ యొక్క ఆధిక్యతను బట్టి మీ స్తోత్రం. వారి సహోదరిని మీరు దీవించండి, తన కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి కృపలు భద్రపరచండి తండ్రి. అదేవిధంగా తండ్రి మరి ఇంకొక 2.5 సెంట్లు తండ్రి నేను 22.5 సెంట్లు తండ్రి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నేను ఆశపడినప్పుడు తండ్రి మరి కొంతమంది మరి బ్రదర్స్ని మరి ప్రత్యేకంగా సిస్టర్స్ని మీరు లేపి తండ్రి మరి ఆ కార్యాన్ని జరిగించడానికి మీరు తమరు చూపిన కృపను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి బ్రదర్స్ తండ్రి ఇవ్వలేని స్తోమత లేని వారిని మీరు లేపి తండ్రి వారికి స్తోమత కలిగింపచేసి తండ్రి మరి ఈ యొక్క మందిరాన్ని నిర్మించడానికి తండ్రి వారిని మీరు పురుకొల్పి నడిపిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప గొప్ప సాక్ష్యాలని ఈ మందిర నిమిత్తం వారు ఇస్తున్న డబ్బులు నేను చూసినప్పుడు తండ్రి నా యొక్క తండ్రి నా తండ్రి నా మది తండ్రి నా తండ్రి భయంతో వణికిపోతున్న తండ్రి నా తండ్రి అట్టి గొప్ప భక్తి గల బిడ్డలను తండ్రితో కలిపి తండ్రి స్నేహం చేయడానికి మేము మీ వైపు నడవటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ప్రయాణాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వారిని వారి కుటుంబాలు మీరు దీవించండి తండ్రి. ఈ యొక్క తండ్రి పరిచర్య తండ్రి మరింతగా ఆస్వాదింపడినట్లుగా తండ్రి మేము ఇక్కడే ఉండిపోయేవారుగా కాదు కానీ మీ బిడ్డలతో ఐక్యపరచడానికి ఇది ఒక నాందిగా మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి మా తండ్రి సహోదరులు తండ్రి రబీ షపీరా గారు వారి యొక్క తండ్రి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. ఆహోత మినిస్ట్రీస్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. అదేవిధంగా మా సహోదరులు జోసెఫ్ జాన్ గారు వారి కెహిలత్ బెత్లెహెం మినిస్ట్రీస్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. వారి తండ్రి మరి అస్వస్థతగా ఉండగా తండ్రి మరి వారి అస్వస్థతను తీసివేసి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సహాయం చేయండి నానా తండ్రి. వారి పరిచయాలు కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి నానా తండ్రి. మీ కృపలో భద్రపరిచి మీ కృష్ణులుగా నడిపించమని తండ్రి. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయాలు మీరు దీవించి నడిపించమని తండ్రి. సహాయం చేయమని తండ్రి నానా తండ్రి. ఈ యొక్క పరిచయను చేస్తున్న ప్రతి ఒక్క సహోదరిని తల్లిని చెల్లిని తండ్రి నా అక్కను వారందరినీ కూడా మీరు దర్శించి నడిపించమని తండ్రి. మీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని. ఈ యొక్క చివరి దినంలో తండ్రి భయంకరమైన దినంలో ఉంటుంది కదా తండ్రి. ఏ వ్యాధి తెగులు బలహీనత సోకున్నట్లు తండ్రి మీ కృపాస్తము తోడుమిచ్చి నడిపించమని తండ్రి. నన్ను కండబల్లో ఉన్న బిడ్డలు కూడా మీరు దర్శించండి తండ్రి. నేను చాలా పేర్లు చెప్పలేకపోతున్నాను తండ్రి. వారందరినీ మీరు దర్శించండి తండ్రి. సహాయం చేయమని కృపభాస్తం తోడుగుంచమని సహాయం చేయమని సమస్త మహిమ ఘనత మరకు ఆర్పిస్తూ యేసువా మెస్సీ వారి పరిశుద్ధమైన నామమున అడిగి కొంచెం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.